అందరికీ నా నమస్కారాలండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎవరైతే రాస్తున్నారో వారికి లిటరేచర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది గ్రామర్ అండి. టోటల్ గ్రామర్ ఇది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే కింద లిటరేచర్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, పొయిటికల్ టైప్స్, స్టాంజా ఫార్మ్, స్కూల్ అండ్ మూవ్మెంట్స్, డ్రామాటిక్ టైప్స్, ద ఎస్సే, నావల్, ద షార్ట్ స్టోరీ, తర్వాత లిటరరీ టర్మ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఒక మార్పు ఏంటంటే స్టాంజా ఫార్మ్స్, స్కూల్ అండ్ మూవ్మెంట్స్ అనేవి కొత్తగా చేర్చడం అయితే జరిగింది. స్టాంజా ఫార్మ్స్ అండ్ స్కూల్ అండ్ మూవ్మెంట్స్ అండ్ మిగతాయి అంతకుముందే ఉన్నాయి. అయితే ఈ టోటల్ పార్ట్ ఏదైతే ఉందో మీకు సులభంగా ఒక గంటన్నరలో సులభంగా ఈజీగా లేదా అంతకన్నా తక్కువ టైం, గంట 15 నిమిషాలులో టోటల్గా మీకు ఇది యాక్చువల్గా అండి 1000 పేజీలైనా చదవాలి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ ఏదైతే ఉందో, హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్ ఏదైతే ఉందో కనీసం 1000 పేజెస్ ఉంటాయి. వీలైనంతగా ఇంపార్టెంట్ పాయింట్స్ని కవర్ చేస్తూ మార్కులకు అనుగుణంగా ఎన్ని మార్కులు మనకు వస్తాయి అనేది ఒక ఉద్దేశంగా పెట్టుకొని చేయబడింది. ఇది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వారికే కాదు, టీజీటీ ఇంగ్లీష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇది ఉన్నదన్నమాట. టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అదిగోండి టీజీటీ ఇంగ్లీష్ సిలబస్ కూడా సేమ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిలబస్ అండ్ టీజీటీ ఇంగ్లీష్ సిలబస్ సేమ్ అనమాట. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అయ్యే ఉంటాయి. కాబట్టి అది గమనించండి. ఇద్దరికి కూడా టీజీటీ ఇంగ్లీష్ రాసే వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాసే వాళ్ళకి చక్కగా ఇది ఈ గంట 15 నిమిషాల ఏదైతే ఈ వీడియో ఉందో చక్కగా మీకు ఉపయోగపడుతుంది. ఇది టీసీబీ ఇంగ్లీష్ essay.blogspot.com అండి. సేమ్ మీరు ఏదైతే చూసారో ఆ సిలబస్ అంతా టెక్స్ట్ బుక్ వైజ్, తర్వాత ఏదైతే మీరు ఇప్పుడు సిలబస్ చూసారో అది టాపిక్ వైజ్ టోటల్గా మీకు ఈ విధంగా సిలబస్ అనేది చేయబడి ఉంటుంది. జస్ట్ మీరు క్లిక్ చేసి చూడొచ్చు. మెథడాలజీకి సంబంధించి కూడా టోటల్ కవర్ అయ్యి ఉన్నాయి. కొంతమంది అడుగుతున్నారు మెథడాలజీ క్లాసెస్ ఆల్రెడీ చేయడం అయితే జరిగిందండి. అయితే వీటిని మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ పర్పస్ కోసం పెట్టడం అయితే జరుగుతుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ డిఎస్సి సిలబస్ అనేది ఈ యొక్క టోటల్ ఏదైతే మెథడాలజీ ఉందో దాని తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ డిఎస్సి సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్లోనే మీకు ఈ వీడియో యొక్క గంట 15 నిమిషాల నిడివి ఉన్న ఏదైతే వీడియో ఉందో దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని ఇక్కడ మీరు క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. క్లిక్ చేయగానే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కొత్తగా యాడ్ చేసిన ఏంటంటే స్కూల్ అండ్ మూవ్మెంట్స్ అనేది, అలానే స్టాంజా టైప్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇదండి ఏదైతే కొత్తగా చేయబడినటువంటి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇందులో ఒక ఇంగ్లీష్ లిటరేచర్గా లిటరరీ ఫార్మ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గురించి కూడా అయితే ఉంటుంది. ఇప్పుడు మన వీడియోలో ఏంటంటే టోటల్గా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ మాత్రమే డిస్కస్ చేయబడుతుంది. ఎందుకంటే లిటరరీ టర్మ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఆల్రెడీ వేరే వీడియోస్లో మీకు ఇక్కడ బ్లాగ్లో అందుబాటులో ఉన్నాయి. అవి అద్భుతంగా చేయబడి ఉన్నాయి. అటువంటి లిటరరీ టర్మ్స్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇక్కడ క్లిక్ చేయొచ్చు. రైమ్ స్కీమ్ అనేది ఇక్కడ క్లిక్ చేసి మీకు వీడియోలో ఓపెన్ అవుతాయి. ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేది అంతగా డిస్కస్ చేయలేదు కాబట్టి అవి డిస్కస్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్లో మాత్రం టోటల్ ఏవైతే ఉన్నాయో అదిగోండి ఈ పార్ట్ మొత్తం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పార్ట్ మొత్తం పీడిఎఫ్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ డిస్కస్ చేసేది మనం ఈ పార్ట్ చేస్తాం. ఇవి కూడా డిస్కస్ చేయబడ్డాయి. చాలా తక్కువ సమయంలోనే నిడివిలోనే ఈజీగానే చేయబడ్డాయి. ఆ విషయాలను గమనించండి. మీకు ఎక్కడ దొరుకుతుందంటే పీసీబీ ఇంగ్లీష్ essay.blogspot.com. అందులో మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ కింద లిటరరీ టర్మ్స్ అదిగోండి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి లిటరేచర్ వరకు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్న ప్లేలిస్ట్ అనమాట. మీరు వరుసగా వినడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా పనులు చేసుకుంటున్న ఆన్ చేస్తే ఆటోమేటిక్గా వరుసగా రన్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా చక్కగా మీకు ఉపయోగపడే విధంగా ఉంచబడినటువంటి ప్లేలిస్ట్ అనమాట ఇది. ఆ తర్వాత పీజీటీకి సంబంధించినటువంటి టోటల్ లిటరేచర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం కూడా మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ప్రతి లెసన్ కూడా కవర్ చేయబడడం జరిగింది. 1-2 కొన్ని కవర్ చేయబడలేదు, అవి తొందరలోనే
సమయం ఉంటే అప్డేట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక చోట పొందుపరచబడి ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మీకు ఐ కార్డ్స్, మీరు కనుక మొబైల్లో చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్ అన్ని వాటిలో మీరు వీటిని యాక్సెస్ చేయొచ్చు. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిలబస్ అండి. ఇందులో కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ కంటెంట్ ఉంది, 40 మార్కులకు ఉంది. ఈ ఇంగ్లీష్ కంటెంట్లో మీరు కనుక చూసినట్లయితే గ్రామర్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అని కనబడుతుంది. దానికి సంబంధించి ఈ వీడియోలో మనం ముందుగా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ గురించి చూసుకుంటాం. పొయిటికల్ టైప్స్, స్టాంజా ఫార్మ్స్, స్కూల్ అండ్ మూమెంట్స్, డ్రామాటిక్ టైప్స్, ఎస్సే, నావెల్, షార్ట్ స్టోరీ. ఇది ఒక్క స్కూల్ అసిస్టెంటే కాదండి, మరలా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే టీజీటీ వాళ్ళకి కూడా సేమ్ ఇదే విధంగా సిలబస్ అయితే ఉంది. అదిగోండి టీజీటీ ఇంగ్లీష్ సిలబస్. దీంట్లో కనుక మీరు చూసినట్లయితే టోటల్ గ్రామర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, పొయిటికల్ టైప్స్, స్టాంజా ఫార్మ్స్, స్కూల్ అండ్ మూమెంట్స్, డ్రామాటిక్ టైప్స్, ఎస్సే, నావెల్, షార్ట్ స్టోరీ. ఇప్పుడు మనం టీజీటీ యాజ్ వెల్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, ఇది పీజీటీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. ఫస్ట్ అసలు ఇంగ్లీష్ ఎట్లా, ఏంటి, ఈ పుట్టుపూర్వోత్తరాలు మొత్తం ఇప్పుడు దాకా ఏంటనేది ఈ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఏదైతే ఉందో అది తెలియజేస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ అంటే ఏముంది, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. ముందు యాంగిల్స్ అండ్ సాక్సన్స్ అనే తెగలు ఉండేవండి. ఈ తెగలు క్రమేణా కలిసిపోవడం జరిగింది. ఓల్డ్ ఇంగ్లీష్ అనేది 450 నుంచి 1026. ఈ టైం ఫ్రేమ్స్ అనేవి మారుతూ ఉంటాయి రకరకాలుగా, అటు ఇటుగా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లా ఉంటాయి. దాన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాకపోతే మెయిన్ ఏంటనేది మాత్రం తెలుసుకుంటే మంచిది. ఓల్డ్ ఇంగ్లీష్ అనేది ఎట్లా అంటే ఓన్లీ ఓరల్ ఇంగ్లీష్ అండి. ఇది ఓరల్గా కథలు చెప్పుకునేవాళ్ళు, నాయనమ్మలు, అమ్మమ్మలు పిల్లలకి ఏం చెప్పేవాళ్ళు అంటే కథలు చెప్పేవాళ్ళు. ఈ కథలు ఏం జరిగినాయి అంటే రాను రాను ద బెస్ట్ కథలు అట్లా జనాల్లోకి ఆసువుగా వచ్చేసి ఆ ఓల్డ్ ఇంగ్లీష్కి సంబంధించిన కథలు ఏంటంటే బేవుల్ఫ్ ఒకటి. దీని అసలు బేవుల్ఫ్ ఎవరు రాశారో తెలియదు, ఏమో కానీ తెలియదు, కానీ కథ మాత్రం తెలుసు. వీటిని బేవుల్ఫ్ ఈ టైంలో 450 నుంచి 1026 ప్రాంతంలో మనం చూసినట్లయితే బేవుల్ఫ్ ద డ్రీమ్ ఆఫ్ ద రూడ్, ఇది డ్రీమ్ పోయట్రీ ఏదైతే ఉందో దానికి సంబంధించింది అనమాట. ఒక ఉదాహరణ ఇది ద డ్రీమ్ ఆఫ్ ద రూడ్ అనేది ఒక కళ. ఆ కళ మనకి ఏం జరుగుతుంది అంటే దాన్ని ఓ పోయంగా ఉంటుంది. అది ఆసువుగా అంటే నాయనమ్మలు, అమ్మమ్మలు మనకి పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఓల్డ్ ఇంగ్లీష్కి సంబంధించింది. మరి ఓల్డ్ ఇంగ్లీష్ నుంచి మిడిల్ ఇంగ్లీష్కి ఎలా మారింది అంటే నార్మన్ అనే తెగలు ఈ యాంగిల్ సాక్సన్స్ అని చెప్పుకొని కలిసిపోయిన తెగల మీదకి పడ్డారు. ఈ నార్మన్స్ ఎవరంటే ఇప్పుడు ఫ్రెంచ్ ఎవరైతే ఉన్నారో ఫ్రాన్స్ దేశం వాళ్ళు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే దాడి చేశారో ఓల్డ్ ఇంగ్లీషు ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చింది. దీంతో మిడిల్ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అయింది, అంటే మార్పుకి గురైంది. అంతేకాదు రోమ్లో ఉన్నటువంటి ఎవరైతే మత పెద్దలు ఉన్నారో, అంటే రాజకీయ అధికారం నార్మన్లు ఏం చేశారు, ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లాండ్ మీద దాడి చేశారు, అక్కడ యుద్ధం జరిగింది, వాళ్ళు వచ్చారు, భాషలో మార్పు అనేది రావడం జరిగింది. అట్లానే పొలిటికల్గా కాకుండా రిలీజియస్గా కూడా గ్రీకు, లాటిన్ ఇవి భాషల ప్రభావం అనేది ఏం జరిగిందంటే ఈ భాష మీద పడింది. దాంతో చాలా మార్పులకి గురైంది మిడిల్ ఇంగ్లీష్ అనేది 1066 నుంచి 1500 అనమాట. ఈ టైంలో ఆర్థేరియన్ రొమాన్సెస్ అంటే సినిమాలో రొమాన్సెస్ కాదు, కల్పనలు. ఆర్థర్ అనే రాజు ఉంటాడని, ఆ రాజు దగ్గర ఒక పెద్ద కత్తి ఉంటుందని, ఆ కత్తి ఏంటంటే ఏం జరుగుతుందంటే చెట్టు మొదలకి గుచ్చుంటుందండి. ఆ కత్తి ఎవ్వరు కూడా తీయలేరు, ఒక్క ఆర్థర్ మాత్రమే. అంటే ఈయన ఒక పురాణ పురుషుడు వస్తాడు, రాయబడి ఉంది, ఆర్థర్ అనేవాడు వస్తాడు, కాపాడతాడు. ఈ ఆర్థర్ ఆ కత్తి ఎవడైతే ఎత్తగలుగుతాడో వాడే ఆర్థర్ ద కింగ్ అనమాట. అయితే అతని జీవితం నానా రకాలుగా చిన్నప్పుడే ఒక అనాథలాగా ఎక్కడెక్కడో పెరుగుతాడు. టోటల్గా తన లక్ష్యం అనేది తెలుసుకుంటాడు, ఇట్లా కత్తి ఎత్తుతాడు అండ్ చీకటి శక్తులతో పోరాడతాడు.
ఇవన్నీ కూడా ఆర్థరియన్ రొమాన్సెస్ అన్నమాట. ఈ కాలంలోనే క్యాంటర్బరీ టేల్స్, మొరాలిటీ ప్లేస్ ఎక్కువగా ఈ కాలంలో ఏంటంటే చెడు మీద మంచి విజయం సాధించడం అనే దాని మీదే ఎక్కువగా ఉండేది. ఈ కాలంలో ఎక్కువగా ఏంటంటే చార్జర్, యాక్చువల్గా ఇది ఏంటంటే వీళ్ళు క్యాంటర్బరీ అనేటటువంటి చర్చికి, మనకి ఇక్కడ ఎట్లా అయితే కాశీకి రామేశ్వరానికి వెళ్తూ ఉంటారో ఆ రోజుల్లో వీళ్ళు కూడా క్యాంటర్బరీకి వెళ్తూ ఉంటారు. జెఫ్రీ చార్జర్ కూడా ఒక వ్యక్తి, అతను కూడా ఈ క్యాంటర్బరీ గుర్రాల మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళే దారిలో కథలు చెప్తూ ఉండాలి. చాలామంది వెళ్తారు, రకరకాల వ్యక్తులు రకరకాల వృత్తుల వాళ్ళు వెళ్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ చెప్పాలి. అలా కథ చెప్పుకుంటా ఆ క్యాంటర్బరీకి సాగుతారనమాట, ఆ చర్చికి. ఆ కథలన్నీ కూడా గ్రంథస్థం చేయబడిన కొన్ని కథలు. ఆ కథల వల్ల ఏం జరుగుతుందంటే ఈ కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మోరల్స్ ఏంటి, మోరల్ స్టాండర్డ్స్ ఏంటి, పొలిటికల్గా ఎలా ఉన్నారు, రిలీజియస్గా ఎలా ఉన్నారు అనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. తర్వాత థామస్ మొలోరీ, క్యాంటర్బరీ టేల్స్ గురించి చెప్పుకున్నాం కదా, వెళ్ళే దారిలో ఒక కథ చెప్పుకుంటూ వెళ్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ చెప్పాలన్నమాట. ఒక కథ అవగానే ఇంకోళ్ళు ఇంకో కథ తీసుకొని ఇంకో కథ చెప్తారు, ఇంకోళ్ళు అట్లా కథలు చెప్పుకుంటూ సాగిపోతారు. సర్ గవైన్ అండ్ ద గ్రీన్ నైట్, ఇవి గ్రీన్ నైట్ అనే వ్యక్తి ఉంటాడని, అతనికి ఓ శాపం ఉంటుందని, ఇట్లాంటివి రకరకాలుగా ఉంటాయి అన్నమాట ఈ కథలు అనేవి. అవి మీకు ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా వీటిని చూడవచ్చు. రెనేసా, ఈ రెనైజన్స్ అంటారు, లేకపోతే రెనేసా అంటారు, ఎట్లయినా పలకొచ్చు, నో ప్రాబ్లం. 1500 నుంచి 1660. యాక్చువల్గా 1558 నుంచి అని నిక్కచ్చిగా చెప్పేవాళ్ళు 1558 నుంచి అని అంటారు. కారణం ఏంటంటే ఎలిజబెత్ మహారాణి అవడం అనమాట ఆ సంవత్సరంలో. యాక్చువల్గా చాలా కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఎలిజబెత్ రాణి అనేది రావడం అయితే జరుగుతుంది. ఆమె వచ్చిన తర్వాత 1558లో ఎందుకు రినైజెన్స్ అన్నారు, పునరుజ్జీవనం అని ఎందుకు అన్నారు అంటే ఆమె వచ్చిన తర్వాత సింహాసనం అనేది నార్మలైజ్ అయింది, దానికోసం కొట్లాడుకోవడం అనేది తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఎలిజబెత్ రాణి అధిష్ఠించడంతో చాలా చాలా గందరగోళ పరిస్థితులు ఆమె అధిష్ఠించడం జరిగింది. ఈమె అధిష్ఠించడంతో ఏం జరిగింది అంటే చుట్టుపక్కల ఉన్న రాజులందరికీ కూడా ఒక స్త్రీ సింహాసనాన్ని అధిష్ఠించింది కాబట్టి దాన్ని లాక్కోవడం సులభం అనేసి ఈమె మీద దండయాత్ర మొదలు పెడతారు. ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలి, వచ్చి సేనలకి ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళు సేన అని చెప్పాలి, ఏదో బాహుబలిలో ఆయన స్పీచ్ ఇచ్చినట్టు ఇవ్వాలి. మరి ఈమె వస్తుంటే అందరు నవ్వుతున్నారు, ఏముంది ఒక ఆడది ఏం చేసింది, కాకపోతే రాచరికం బ్లడ్ కాబట్టి రాయల్ బ్లడ్ గౌరవం ఇవ్వాలి కాబట్టి తప్పదు కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పలా, వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు, ఏంద్రా బాబు ఈ కర్మ అనుకుంటా. ఆమె వచ్చింది ఏం చెప్పింది అంటే ఈ రోజు రాత్రి మనకు విజయం రాబోతుంది, దేవుడున్నాడు, ఆయన విజయం ఇవ్వబోతున్నాడని చెప్పి వెళ్ళిపోతుంది అంతే. ఎప్పుడైతే ఆ మాట అంటుందో అందరు నవ్వుకుంటారు, ఏమని అనుకుంటారు, మొత్తానికి ఏదో మాట్లాడింది వెళ్ళిపోయిందిరా అనుకుంటారు. కానీ ఆ రాత్రి నిజంగా జరిగేది ఏంటంటే పెద్ద తుఫాను వస్తుంది, సముద్రంలో ఈ శత్రు దేశాల ఓడలు అన్ని బద్దలుగా అన్నీ కూడా ఒక్క ఓడ మిగలదండి, మొత్తం అందరు చచ్చిపోయి ఉంటారు. దాంతో చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళందరికీ కూడా భయం వేయడం మొదలు పెడుతుంది. ఈమె ఆ భయాన్ని ఇంకొంచెం ఏం చేస్తుందంటే ఎలివేట్ చేస్తుంది. ఎట్లా అంటే షీ ఈజ్ ద ప్యూర్ క్వీన్ అన్నట్టుగా, అంటే ఒక పవిత్రురాలు. ఈమె కూడా ఏం చేసేదంటే టోటల్గా ఈ మొహం మొత్తం కూడా ఎవరిని ఆకర్షించకుండా తెల్లటి పౌడర్ గుట్టేసుకునేవాళ్ళు అనమాట. అంటే ఎవరు కూడా ఏ మగాడు కూడా నన్ను చూసి ఆకర్షింపబడకూడదు, నన్ను ఒక స్త్రీలా కాదు ఒక పవిత్రమైన ప్లేస్లో ఉంచాలి అన్నట్టుగా జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ భయం అనేది నెలకొందో తర్వాత మారిందనమాట. స్ట్రీమ్ ఎలా మారింది అంటే ఈమెని పెళ్లి చేసుకొని రాజ్యాన్ని ఈమెని చంపి కాదు, ఈమెని పెళ్లి చేసుకొని అని ఈమెని మెప్పించడానికి చాలామంది ప్రయత్నించారు. ఈ విధంగా జరుగుతుంది. పొలిటికల్గా స్టెబిలైజ్ అయిపోయింది, ఈమెని టచ్ చేయడానికి భయపడ్డారు. దీంతో ఏంటంటే టోటల్గా ఎప్పుడైతే ప్రశాంతత ఉంటుందో లిటరేచర్ అనేది బాగా వర్ధిల్లుతుంది. అదే ఇక్కడ కూడా జరిగింది. రకరకాల ఈ కాలం వాడే షేక్స్పియర్ కూడా చూడండి, ఆయన హ్యామ్లెట్ రాయడం జరిగింది, షేక్స్పియర్ సానెట్స్ ఉన్నాయి. ఇక జాన్సన్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఫెయిరీ క్వీన్ అని రాయడం జరిగింది. ఈ ఫెయిరీ క్వీన్ అంటే జస్ట్ ఎలిజబెత్ లాగే ఒక మహారాణి ఉంటుంది. ఈమె కింద కొంతమంది రాజులు ఉంటారు, 11-12 మంది రాజులు ఉంటారు.
ఒక్కొక్క రాజుకు ఒక అద్భుతమైన చరిత్ర ఉంటుంది. ఇయన్నీ చాలా ఏందంటే ఈ ఒక్కొక్క రాజుకి ఒక్కో రకమైన బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. ఇయన్నీ ఉంటాయి. అయన్నీ చాలా బాగుంటాయి కథలు. తర్వాత క్రిస్టోఫర్ మార్లో కూడా ఈ కాలం నాడండి. మార్లో చాలా చాలా ప్రసిద్ధుడండి. ఈవెన్ షేక్స్‌పియర్‌ని బీట్ చేసే అంత స్టామినా, రైటింగ్ పవర్ ఉన్న వ్యక్తి అనమాట. గర్వంతో మనిషి ఎంత హైట్‌కి వెళ్ళగలడో రాయగలిగిన వ్యక్తి క్రిస్టోఫర్ మార్లో. అయితే ఇతను తాగుబోతు కొంచెం అంటే తాగుతాడు. తాగే క్రమంలో ఏం గొడవ జరుగుతుంది. చంపేస్తారు. మందు ఎక్కడైతే తాగుతారో మద్యశాల అంటారు కదా! అక్కడ వెళ్ళి తాగుతా ఉంటాడు. గొడవ జరుగుతుంది. కొట్లాటలో ఇతన్ని చంపేస్తారనమాట. లేకపోతే ఇతని షేక్స్‌పియర్ పేరుతో పాటు క్రిస్టోఫర్ మార్లో కూడా మనం ఖచ్చితంగా వినేవాళ్ళం. ఎలిజబెతన్ డ్రామా టోటల్ షేక్స్‌పియర్ ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నడిపించేశాడనమాట టోటల్‌గా. కాబట్టి ఇదండి. అండ్ 1500 నుంచి 1660 అంటారు. కానీ ఎలిజబెత్ రాణి ఎవరైతే వచ్చారో 1558 నుంచి అని అంటారు. కాబట్టి అవన్నీ మామూలే. నిక్కచ్చిగా చెప్పుకునేటప్పుడు డేట్లు మారుతూ ఉంటాయి. దయచేసి గమనించండి. జాన్ డన్ కానివ్వండి, క్రిస్టోఫర్ మార్లో కానివ్వండి, వీళ్ళందరూ వచ్చారనమాట. జాన్ డన్ రెనేసాన్‌లో జాన్ డన్‌ది ప్రత్యేకమైన పార్ట్ అండి. ఇతను పోయెట్రీ ఎక్కువగా మనకి షేక్స్‌పియర్ పేరు వినబడతాడు కానీ ఎలిజబెతన్ డ్రామాలో. అయితే ఈ జాన్ డన్ పోయెట్రీ అనమాట. ఈ జాన్ డన్ కథ చాలా చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. దాంతో మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ఇతన్ని తీసుకొని జైల్లో వేస్తారు. ఇతని పని పూర్తిగా అయిపోయింది అన్న క్రమంలో బయటికి వచ్చి మారిపోయి మరలా ఒక పాస్టర్ జీవితం లాగా స్టార్ట్ చేయడం, భక్తికి సంబంధించినవి రాయడం, ఇలాంటి రకరకాల గందరగోళాలని జాన్ డన్ యొక్క జీవితంలో ఉంటాయన్నమాట. ఇతను రాసిన కొన్ని చూస్తే మనకు చాలా మెటఫిజికల్ పోయెట్రీకి కొంచెం ఇతను ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశాడు. ఈ మెటఫిజికల్ పోయెట్రీ అనేది చాలా చాలా వ్యత్యాసంగా ఉండేటటువంటి పోయెట్రీ అనమాట. ఓ చిన్న ఉదాహరణ చెప్తా. మెటఫిజికల్ పోయెట్రీ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళిపోతాడు. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీకు నాకు పెళ్ళయిందో తెలుసా అంటాడు. ఏంది నీకు నాకు పెళ్ళయిందా చెప్పుకోబడతా అంటే బలిదానివి. నిన్ను ఓ దోమ కుట్టింది. నీ రక్తం దాని కడుపులో చేరింది. నన్ను వచ్చి ఆ దోమ కుట్టింది. నా రక్తం దాని కడుపులో చేరింది. మన ఇద్దరికి పెళ్ళైపోయింది దోమ కడుపులో అంటాడు. సో ఇట్లా ఉండిద్ది అనమాట. చాలా వెరైటీగా ఉంటుంది. సూర్యుడు మన కోసం ఏంటంటే మన సాన్నిధ్యం చూడడానికి కిటికీలో నుండి తొంగి చూస్తున్నాడు అంటాడు. అంటే సూర్యకిరణాలు వచ్చినాయి అంట. అది తొంగి చూడడం అంట. మనం ఇద్దరం కలిసి ఉంటే అంత గొప్పగా ప్రకృతి ఇదవుతుంది అన్నట్టుగా అట్లా రాస్తారనమాట. ఆ విధంగా ఉంటుంది మెటఫిజికల్ పోయెట్రీ అనేది. నియో క్లాసికల్స్ అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఏం మారిపోయిందంటే టోటల్గా క్లాసిక్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే పాత పురాణ బేవుల్ఫ్ ఇట్లాంటి కొన్ని క్లాసిక్స్ ఎపిక్స్ ఉన్నాయి కదా, వాటి మీద మోజు అనేది బాగా పెరిగింది. క్లాసికల్ మోడల్స్ మీద విపరీతమైన మోజు పెరిగి ఈ నియో క్లాసికల్ పీరియడ్లో 1660 నుంచి 1798 మధ్యలో ఏం జరిగిందంటే క్లాసిక్స్‌ను మోడర్న్ పోయిట్స్ ఇద్దరు కూడా కొట్టుకున్నారండి. అలెగ్జాండర్ పోప్ అయితే ఎపిక్ మీద ఉన్న ప్రేమతో, ఎపిక్ అంటే చాలా పెద్ద పొడవాటి రచన అండి. మన జీవితం కూడా సరిపోకపోవచ్చు దాన్ని చదవడానికి. అంత పొడుగు ఉంటుందన్నమాట. అట్లాంటిది అలా రాయాలి. ఏముంటాయి ఈ ఎపిక్స్‌లో అంటే దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి. ఇప్పుడు మన రామాయణ మహాభారతాలు ఉంటాయి కదా, అట్లా అనమాట ఎపిక్స్ అంటే. చాలా ఉంటాయి. మహాభారతం ఎవరైనా చదివారా? రామాయణ మహాభారతాలు ఆ యొక్క ఉపనిషత్తులు ఎవరైనా చదివారా? మోడర్న్ వాళ్ళు ఎవరు చదవరు. అవి గొప్ప అని తెలుస్తారు అంతే. అట్లానే ఇక్కడ కూడా అంతే. అంటే ఎవరు చదవలేరంటే చదువుతారు. బట్ కానీ రోజు మనం చదివి పూర్తి చేయడం అనే దాని గురించి చెప్తున్నాను. ఎవరు చదవరు. జనరల్గా కూర్చొని నేను రామాయణం ఓకే, మహాభారతం అంటే ఏవైతే రాశారో కాండాలు కానివ్వండి, ప్రతిదీ ఆ భాష కానివ్వండి చదవడం అనేది జరగదు. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఎపిక్స్ గొప్పవి అని వీళ్ళు అనడం. అరే మోడర్నే గొప్పయిరా బాబు, వాళ్ళప్పుడు వాళ్ళ నాలెడ్జ్ని మించి మన నాలెడ్జ్ ఉందిరా అని వాళ్ళు కొట్టుకోవడం అనమాట అంతే. అంతేగాని ఆ క్లాసిక్స్ చదివిన వాడు లేడు. ఇక్కడ మోడర్న్ అయితే జనరల్గా చదువుతూ ఉంటారు. అలెగ్జాండర్ పోప్ కానీ, జొనాథన్ స్విఫ్ట్ కానీ, శామ్యుయల్ జాన్సన్ కానీ వీళ్ళు నియో క్లాసికల్ని. ఇందులో అలెగ్జాండర్ పోప్ రాస్తాడు ఏంటంటే రేప్ ఆఫ్ ద లాక్ ఏదైతే ఉందో. రేప్ ఆఫ్ ద లాక్ అంటే ఏదో గొప్ప అనుకుంటాం, లేకపోతే ఏదో మానభంగం చేయడం అని కాదు. రేప్ అంటే ఇక్కడ ఏంటంటే రేప్ అంటే కత్తిరించడం, లాక్ అంటే జుట్టు. ఆ జుట్టు ఏదైతే మనకి పిలకలాగా కింద జడ
చివర్లో అది కట్ చేయడం అనమాట. ఆ కట్ చేయడాన్ని ఎలా చూపిస్తాడంటే దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, దేవదూతలు ఉంటారు, రకరకాల అన్యమైన అన్నీ మొత్తం పెట్టేస్తాడనమాట అందులో. అలా ఏంటిది క్లాసిక్స్ ఏవైతే ఎపిక్స్ ఫార్మాట్ ఉంటుందో దాన్ని మాక్ ఎపిక్ పోయం అని కూడా అంటారు. రేప్ ఆఫ్ లాక్ని అడుగుతాడు, ఈ కింది వాడిలో మాక్ ఎపిక్ పోయం ఏది, మాక్ ఎపిక్ పోయం ఏది అని అడగడం జరుగుతుంది. అది రేప్ ఆఫ్ లాక్ అనమాట. యాక్చువల్గా ఎపిక్స్ ఎట్లా అయితే ఉంటాయో అట్లా అనమాట. గలివర్స్ ట్రావెల్ అనే ఈ టైంలోనే రాయడం జరిగింది. గలివర్ ట్రావెల్స్ స్విఫ్ట్, జొనాథన్ స్విఫ్ట్, అయితే జొనాథన్ స్విఫ్ట్ రాయడం అయితే జరిగింది గలివర్స్ ట్రావెల్ అనేది. ఇది కూడా ఏంటంటే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా ఉంటాయి గలివర్స్ ట్రావెల్స్లో. ఇక రొమాంటిక్ పోయిట్స్ వస్తారండి. ఈ రొమాంటిక్ పోయిట్స్ ఏంటంటే వీళ్ళ బాధ అంతా ఏంటంటే ఇమాజినేషన్తో ఫిల్ అయి ఉంటుంది. నేచర్లోకి వెళ్ళాలనేది వీళ్ళ యొక్క ముఖ్యమైన విషయం. ఊహాకల్పనలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఇమాజినేషన్కి ఎక్కువ. అలానే ఈ రొమాంటిక్ పీరియడ్ వచ్చేసరికి ఏం జరిగింది అంటే క్రమంగా మోరల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటితో అయిపోయి డెమోక్రసీ రావడం, హ్యూమనిజం ఇట్లాంటివి, ఇండివిడ్యువలిజం, మెయిన్ ఇండివిడ్యువలిజం అనమాట ఇందులో. రొమాంటిక్ అందరూ కూడా ఈ కవులు అందరూ కూడా ప్రకృతిని ప్రేమిస్తారు ఎక్కువగా, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ప్రకృతిలో. ఆ విధంగా అయితే ఉంటాయి. విలియం వర్డ్స్వర్త్ కానివ్వండి, శామ్యూల్ టేలర్ కాల్రిడ్జ్ కానివ్వండి, లార్డ్ బైరాన్ కానివ్వండి, వీళ్ళందరూ ముఖ్యంగా ఈ రొమాంటిక్ పోయిట్స్ వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళు రాసిన ముఖ్యమైన లిరికల్ బ్యాలెట్స్ డాన్ జువాన్, ప్రామిథెస్, అన్బౌండ్ అనేవి రాయడం అయితే జరిగింది. ఈ రొమాంటిక్ పీరియడ్లోనే ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఒకటి బాగా, ఫ్రెంచ్ విప్లవం కానివ్వండి, ఇండస్ట్రియల్ రివల్యూషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రొమాంటిక్ పీరియడ్లో బాగా చూడడం జరిగింది. అయితే ఈ రొమాంటిక్ పీరియడ్ అయిపోయిన తర్వాత విక్టోరియన్ పీరియడ్ వస్తుంది. ఏంది ఈ విక్టోరియన్ పీరియడ్ అంటే విక్టోరియా మహారాణి రావడం జరుగుతుంది. ఈ విక్టోరియా మహారాణి టైంలోనే మనకు 1857 ఏదైతే బ్రిటిష్ వాళ్ళు టోటల్గా ఆక్రమిస్తారు 1857 అంతా కూడా విక్టోరియా మహారాణి గారి సమయంలోనే జరిగింది. అయితే ఈ విక్టోరియా మహారాణి టైంలో ఏం జరిగింది అంటే ఇండస్ట్రియల్ రివల్యూషన్ రావడం. ఈ ఇండస్ట్రియల్ రివల్యూషన్ వల్ల ఏం జరిగిందంటే టోటల్గా ఒకలాంటి సెక్షన్ ఏర్పడింది. వర్కర్స్ అనే సెక్షన్ బాగా ఏర్పడింది. గని కార్మికులు, ఆ పరిస్థితులు, నానా రకాల ఇవన్నీ కూడా ఇందులో ముఖ్యంగా విక్టోరియన్ పీరియడ్లో ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ రివల్యూషన్ రావడంతో కొంచెం మిగతా వ్యక్తులు ఇండస్ట్రీస్ రావడం, యంత్రాలతో పనిచేయడం వల్ల మిగతా వాళ్ళకి పనులు లేకపోవడం, ఇట్లాంటివి కొన్ని. అలానే ఈ సాంఘిక పరిస్థితులు కూడా చాలా దిగజారినాయి. ఎక్కువగా వీటినే డినోట్ చేశారు నవల్లో. వీటిలో రియలిజంని తీసుకొచ్చారు. ఇప్పుడు చార్లెస్ డికెన్స్ అనుకోండి, వాళ్ళ ఫాదరు అప్పు తీసుకుంటాడు. ఆ రోజుల్లో అప్పు తీసుకున్నాడు, స్టిపులేటెడ్ టైంలో కనుక చెల్లించకపోతే జైల్లో వేసేస్తారు. జైల్లో ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని వేస్తే చార్లెస్ డికెన్స్కి ఎవరు లేకపోయేసరికి అతను కూడా జైల్లోనే పెరిగాడు చార్లెస్ డికెన్స్. దాంతో అక్కడ బాధలు తెలుసు, అవన్నీ తన రచనలో అన్నిట్లో ఉన్నాయి. ఇప్పుడు టేల్ ఆఫ్ టూ సిటీస్ రాస్తాడు, అండ్ అందులో జైలు జీవితం ఎలా ఉంటుంది ఏంటి అనేది టోటల్గా చెప్తాడు. అలానే గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, షార్లెట్ బ్రాంటే, జేన్ ఐర్ కానివ్వండి, వెదరింగ్ హైట్స్ కానివ్వండి, ఎమిలీ బ్రాంటే సిస్టర్. ముఖ్యంగా విక్టోరియన్ పీరియడ్లో ఏం జరిగింది అంటే నావెల్ బాగా వర్ధిల్లింది. ఈ విక్టోరియన్ పీరియడ్లోనే ఆడవాళ్ళు కూడా రచనలు బాగా స్టార్ట్ చేశారు. అంతకుముందు కూడా ఉన్నారు ఆడవాళ్ళు, కానీ విక్టోరియన్ పీరియడ్లో ఒక ఏమని చెప్తారో ఒక టోటల్ అవుట్ బర్స్ట్ అనేది జరిగింది. విమెన్ ఎక్కువగా నావెల్స్ రాయడం స్టార్ట్ చేశారు. నావెల్స్ ఎందుకు రాశారు, పోయమ్స్ ఎందుకు రాయలేరు అంటే నావెల్స్ రాయడం అనేది చాలా ఈజీ. ఎవరికి తెలియకుండా ఒక చోట ఒంటరిగా కూర్చొని వాళ్ళు ఏం చేయొచ్చు, ఓ పేపర్ తీసేసుకొని రాసేసుకోవచ్చు, అండ్ అవసరమైతే పక్కన పడేయచ్చు. ఇంటికి వచ్చేసి వాళ్ళు అనుకున్న థాట్స్ మళ్ళీ ఫేస్ చేసుకోవచ్చు. వాళ్ళకంటూ ఒక రూమ్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నావెల్స్ అనేవి ఆడవాళ్ళు ఎక్కువగా రాయడం స్టార్ట్ చేశారని వర్జీనియా వుల్ఫ్ గారు పేర్కొన్నారనమాట. ఇక మోడర్న్ టైంకి వచ్చేసి 1900 to 1950. ముఖ్యంగా ఈ కాలంలో జరిగింది ఏంటంటే యుద్ధాలు జరగడమే కాదు, ఈ యుద్ధాల్లో కృత్రిమత్వం వచ్చిందనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఎట్లా ఉంటుంది అంటే మిక్కీ మౌస్ ఉందనుకోండి. జనరల్గా ఎలక వేరు, మిక్కీ మౌస్ వేరు. ఎలక చూస్తే అసహ్యం వేసింది, భయం వేసింది, మిక్కీ మౌస్ చూస్తే ఆనందం వేస్తుంది. అట్లా ఉంటుంది. సమాజం ఏమో ఎలకలాగా ఉంటుంది, చూపించే విధానం మాత్రం మిక్కీ మౌస్ మాదిరిగా ఆ విధంగా అనేది
ఉంటుంది అనేసి ఆ విధంగా ఉంటుంది. యుద్ధాలు జరిగినాయి బాగా. ఆ యుద్ధాల యొక్క ట్రామా, యుద్ధం జరగడం అంటే మామూలా? ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యక్తిని కోల్పోయి ఉంటారు. సరుకుల ధరలు పెరిగిపోయి ఉంటాయి. బతకడం కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితులు అనమాట. టిఎస్ ఎలియట్, వర్జీనియా వుల్ఫ్, జేమ్స్ జాయిసీ, వీళ్ళ టిఎస్ ఎలియట్ వేస్ట్ ల్యాండ్ రాయడం జరుగుతుంది. ఈ వేస్ట్ ల్యాండ్కి నోబెల్ బహుమతి వస్తుంది. అలానే వర్జీనియా వుల్ఫ్ వచ్చేసి మిసెస్ డలావే. యుద్ధం దాని యొక్క షెల్ షాక్ అనేది దీంట్లో పేర్కొన్నారు. మిసెస్ డలావే అనే దాంట్లో యుద్ధం జరిగినప్పుడు ఎవరైనా యుద్ధంలో మరణించకుండా, అంటే త్రుటిలో తప్పించుకుంటారు. బాంబు దాడులు జరుగుతాయి, జరిగినప్పుడు త్రుటిలో తప్పించుకుంటారు. ఇప్పుడు అన్నా హజారే ఉన్నారు. అన్నా హజారే కూడా షెల్ షాక్, ఆయనకి దెబ్బకి మనసు మారిపోయింది ఒక్కసారిగా. ఏంటంటే ఇంక తర్వాత నా జీవితం శేష జీవితం, నేను ఎందుకు బతికానంటే నా జీవితం ఎట్లయినా జనాలకి అంకితం చేయాలని చేశా. అట్లానే షెల్ షాక్ అనేది మిసెస్ డలావే దాంట్లో పేర్కొనడం జరిగింది. ఏంది ఈ షెల్ షాక్ అంటే, బాంబు పడుతుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు, వీడు ఒక్కడే బతుకుంటాడు, ఎట్లా నా అదృష్టవశాత్తు. అంటే టోటల్ లక్ అనేది ఇవన్నీ ఉంటాయి. మిసెస్ డెలావేలో దాన్ని పేర్కొనడం జరిగింది. అండ్ జేమ్స్ జాయిసీ, యులిసిస్ అనమాట, అయితే రాయడం జరిగింది జేమ్స్ జాయిసీ. తర్వాత పోస్ట్ మోడర్నిజం, ఇందులో వచ్చేసి ఏంటంటే డీకన్స్ట్రక్షన్ అనే దాన్ని డెరిడా ప్రతిపాదించడం జరిగింది ఈ పీరియడ్లో. డెరిడా అనే వ్యక్తి డీకన్స్ట్రక్షన్ని ప్రతిపాదించాడండి. దాని ప్రకారం ఏంటంటే సింపుల్గా చెప్తా, ఒకే కథని లేదా ఒకే ప్యాసేజ్ని చదివి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కోలాగా అర్థమవుతుంది. ఒక ప్యాసేజ్ని చదివి యూనివర్సల్గా 100 మంది ఒకేలాగా ఆలోచిస్తారు అనేది తప్పు. ఆ 100 మంది కూడా 100 రకాలుగా ఆలోచిస్తారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి అనేసి చెప్పడం జరుగుతుంది. నేను పదం చెప్తే దానికి 100 మంది 100 రకాలుగా ఆలోచించవచ్చు, అట్లా అనమాట. ఇంటర్టెక్చువాలిటీ, ఐరనీ, స్కెప్టిసిజం, ప్లేఫుల్నెస్ విత్ ఫార్మ్ అండ్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా దానిలో ఉన్నటువంటి రాసినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో అంటే అనుమానం, వ్యంగ్యం, ఇట్లాంటివి అనమాట. సల్మాన్ రష్దీ మిడ్ నైట్ చిల్డ్రన్ ఆ టైంలోనే, మార్గరెట్ అట్వుడ్ హ్యాండ్మేడ్స్ టేల్ కానివ్వండి, థామస్ పిన్షాన్, ఇవి రచనలు అండి, వాళ్ళ రచనలు. వీళ్ళేమో రైటర్స్ అనమాట ఆ టైంలో. ఇక మనం నెక్స్ట్ పొయిటిక్ టైప్స్ అనేవి చూద్దాం. థ్యాంక్ యూ అండి. అండ్ పొయిటిక్ టైప్స్ ఇప్పుడు చూద్దాం. tcvenglish.blogspot.com, ఈ బ్లాగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే టోటల్ సిలబస్ టెక్స్ట్ బుక్ వైజ్, ఆ తర్వాత టాపిక్ వైజ్ మీకు ఇక్కడ ప్రతిదీ కూడా డిస్కస్ చేయబడి ఉంటుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక లిటరేచర్ పార్ట్కి వచ్చేస్తే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్గా ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, రెనేసా అనేది ఇవ్వడం అయితే జరిగింది. అవి కాకుండా ఏవైతే ఇంకా అంశాలు మనకు ఉపయోగపడతాయో అప్డేటెడ్ ఇక్కడ మీకు ఈ వీడియోలో ఇవ్వబడుతున్నాయనే విషయాన్ని గమనించండి. ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ పొయిటికల్ టైప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వీటితో పాటు మరికొన్ని యాడ్ చేయడం జరిగింది, దయచేసి గమనించండి. ఇక్కడ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక్కొక్కటి చక్కగా వివరించడం అయితే జరిగింది. అవన్నీ మీకు చక్కగా ఉపయోగపడతాయి. దయచేసి ఆ విషయాలు గమనించండి. ఇవన్నీ కూడా టోటల్ మీకు అర్థమయ్యే విధంగా ఉంటాయి. అండ్ డిఎస్సికి సంబంధించి ఏవైతే ఉన్నాయో చూడండి, డిఎస్సి సిలబస్ సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయబడి ఉన్నాయి, గమనించండి. ఇక పొయిటికల్ టైప్స్ అని మనకి ఇచ్చినటువంటి ఏదైతే సిలబస్ ఉందో దాంట్లో పొయిటికల్ టైప్స్ ఉంది. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అయిపోగానే అది ఇప్పుడు మనం చూస్తున్నాం. పొయిటికల్ టైప్స్ వచ్చేసి ఏంటంటే సానెట్ అని. సానెట్ అంటే ఏంటంటే 14 లైన్లు ఉంటుంది, 8 లైన్లలో ఒక సమస్య ఇవ్వబడుతుంది, 6 లైన్లు, చివరి 6 లైన్లలో మనకు ఆ సమస్యని సాధించడం లేకపోతే ఆ సమస్యకి సొల్యూషన్ ఏదో చెప్పడం అయితే జరుగుతుంది. ఒక రైమ్ స్కీమ్ అనేది ఉంటుంది, మీటర్ ఉంటుంది. అంటే ఏదైతే షేక్స్పియర్ ఒక రకమైన మీటర్ తీసుకుంటాడు, ఒక రకమైన రైమ్ తీసుకుంటాడు, ఆ విధంగా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా కాకపోతే ఫాలో అవుతారు అదే పద్ధతి. పెట్రార్కల్ సానెట్, షేక్స్పియర్ సానెట్లు బాగా ప్రసిద్ధి చెందింది ఇందులో. తర్వాత హైకు, ఇది జపనీస్ ఫామ్ అండి, 3 లైన్లు ఉంటాయి, కాకపోతే 17 సిలబుల్స్ 17 సిలబుల్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది రీసెంట్గా మనకి డిఎస్సి ఏదైతే టెట్లో ఉన్నాయో వాటిలో అడగడం జరిగింది, మాక్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది, కాబట్టి దీన్ని కూడా చేర్చడం జరిగింది. మత్సువో బాషోస్ అండ్ ఓల్డ్ సైలెంట్ పాండ్ అనేది దీనికి ఉదాహరణ. ఓడ్ అండి, ఓడ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ లేదా ఒక థింగ్ని తీసుకుంటారు, ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటారు, తీసుకొని దాని గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇది లిరికల్ పోయం.
లిరికల్ పోయం అంటే ఏంటంటే లైర్ అనే సంగీత వాయిద్యం మీద వాయించబడేది అని అర్థం అనమాట. లిరిక్ లైర్ అనేది దాని మీద, మనం కూడా లిరిక్స్ అంటుంటాం. ఆ పదం వచ్చింది లైర్ అనే సంగీత వాయిద్యం వల్ల అనమాట. దాని మీద వాయిస్తూ పాట పాడడం జరుగుతుంది. అది జాన్ కీట్స్ ఓడ్ టు నైటింగేల్ ఇలాంటిది ఒక ఉదాహరణ. బ్యాలెడ్, ఈ బ్యాలెడ్ ఏంటంటే ఒక వీరోచిత కార్యం లేదా ఒక కథ ఏదైతే ఉందో దాన్ని ఒక కథ చెప్తాం. నేరేటివ్ ఉందనుకో, నేరేటివ్ ఎస్సే ఉన్న నేరేటివ్ పోయం అన్న ఒక కథ గురించి చెప్తాయి. ఇవి సింపుల్ లాంగ్వేజ్లో మ్యూజిక్ ఉంటుంది. ఏం చేస్తారంటే ఒక స్టోరీ చెప్పడం జరుగుతుంది, అడ్వెంచర్ చెప్పడం జరుగుతుంది. అది ద రైమ్ ఆఫ్ యాన్షియంట్ మెరైనర్ ఏదైతే ఉందో అది బ్యాలెడ్ అనమాట. బ్యాలెడ్లు ఏంటంటే ఒక కథ చెప్తారు, ఆ కథ పాటగా పాడతారనమాట. ఇప్పుడంటే మనం మామూలుగా చెప్తున్నాం కానీ అంతకుముందు రోజుల్లో అంతా కూడా పాటలే, మనకు తెలియని ఉంది. అండ్ ఏదైనా పండగ వస్తే అంతే ఇక అనుకోవడమే అలా ఉంటుంది కదా, అలా అనమాట. అంతా కూడా మ్యూజిక్తో పాటు ఇది అవుతుంది. ఎపిక్ వచ్చేసి పెద్దది, అసలు చాలా చాలా లాంగ్ అనమాట. అది చదువుతానంటే వస్తానే ఉంటుంది, చదువుతూ ఉంటే వస్తానే ఉంటుంది. ఆ విధంగా ఈ ఎపిక్ ఏంటంటే ఒక హీరోయిక్ అకౌంట్ అండి. అంటే ఒక వ్యక్తి ఉంటాడు, ఒక వ్యక్తి పుడతాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే రిటర్న్ మొత్తం రాసి ఉంటాయి. అతను ఇక దైవాన్ సంభూతుడు అనో లేకపోతే ఫ్రమ్ గాడ్ అనో ఇక అడ్వెంచర్స్, అతని అడ్వెంచర్స్ మొత్తం కనుక ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే రామాయణం అనుకోండి, ఎపిక్ అది, ఇతిహాసము తెలుగులో. ఈ రామాయణంలో రాములు వారి క్యారెక్టర్ ఉంటుంది, మొత్తం ఆయన చేసినటువంటి గాథ ఉంటుంది. ఆ విధంగా అనమాట. హోమర్స్ ఇలియాడు, ఒడిస్సీ ఇవి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఎపిక్స్. తర్వాత చాలామంది ఇట్లానే ట్రై చేస్తారండి. మిల్టన్ ముఖ్యంగా ట్రై చేయడం జరుగుతుంది ఎపిక్ రాయడానికి. తర్వాత విలనెల్ 19 లైన్ పోయం అనమాట. ఇది 19 లైన్ల పోయం. ఇది స్పెసిఫిక్ రైమ్ స్కీమ్ ఫాలో అవుతారు, రిపీటెడ్ లైన్స్ ఉంటాయి. థీమ్ ఏంటంటే లాస్ గురించి, అంటే నష్టం, జరిగిన నష్టం మీద. డీలాన్ థామస్ డు నాట్ గో జెంటిల్ ఇన్ టు దట్ గుడ్ నైట్, ఇది చావు గురించి అనమాట. డు నాట్ గో జెంటిల్ అనేది చావు గురించి రాస్తాడు డీలాన్ థామస్. అదొకటి. లిమరిక్ అనేది 5 లైన్ పోయం, నవ్వు పుట్టించేది, హ్యూమరస్ అనమాట. ఒక రైమ్ స్కీమ్ ఉంటుంది దీనికి. ఏఏబిబిఏ అనేది లిమరిక్ యొక్క ఇదనమాట. లిమరిక్ అనేది యాక్చువల్గా కొంచెం అశ్లీల కంటెంట్ అనేది ఉంటుంది. ఆఫ్ ఎన్ బాడీ ఆర్ నాన్ సెన్సికల్ కంటెంట్, అంటే పెద్దల భాష అనేది పెద్దలకు మాత్రమే అనేది. ఎడ్వర్డ్ లియర్స్ దేర్ వాజ్ ఓల్డ్ మ్యాన్ విత్ అ బియర్డ్ అనేది ఈ లిమరిక్కి ఒక ఉదాహరణ. ఫ్రీ వర్డ్స్ అంటే ఫ్రీ, అసలు ఎటువంటి రూల్స్ పాటించరు. పోయిటరీ వితౌట్ ఏ రెగ్యులర్ మీటర్ ఆర్ రైమ్ స్కీమ్, ఒక మీటర్ ఉండదు, ఒక రైమ్ స్కీమ్ ఉండదు, ఒక ప్రాస ఉండదు, ఇష్టం వచ్చినట్టు రాసేసుకోవడమే. వాల్ట్ విట్మాన్స్ సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్. తర్వాత సెస్టీనా 39 లైన్ పోయం అండి. ఇదేంటంటే రిపీటింగ్ ప్యాటర్న్ ఉంటుంది, ఎండ్ వర్డ్స్ ఉంటుంది. సింగిల్ థీము లేకపోతే ఒక ఐడియా అనేది ఫాలో అవుతూ ఉంటుంది. ఎలిజబెత్ బిషప్ సెస్టీనా ఇది ఉదాహరణ. దీంతో పాటు ఇంకొక ఫామ్ ఉందండి. జనరల్గా ఎవరు వాడరు ఈ ఫామ్ని, ఆ పోయం స్టైల్ని ఎవరు వాడరు. దాన్ని ఏమంటారంటే కాంక్రీట్ పోయం అంటారు. కాంక్రీట్ పోయం అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ సీతాకోకచిలుక చెట్టు గురించే రాస్తున్నారు అనుకోండి. చెట్టు గురించి రాస్తుంటే పోయం ఎలా రావాలి అంటే వాడే పదాలు ఈ విధంగా రావాలా. 3 ఇక్కడ స్టార్ట్ చేస్తాడు, ఇటు వెళ్ళిది ఫస్ట్ లైను, రెండో లైను, మూడో లైన్, ఎండ్ అయిపోవాలా, 4వ లైను, 5వ లైను. చివరిగా మనం చూస్తే అదంతా కూడా ఎట్లా ఉండాలి అంటే తర్వాత ఇట్లా వచ్చింది. చెట్టు ఆకారంలో పోయం ఉండిద్దండి. సీతాకోకచిలుక అనుకోండి ఈ ఆకారంలో ఉండాలి, ఇట్లా ఈ విధంగా ఉండాలి. యాపిల్ మీద పోయం రాశాడు అనుకోండి, కాంక్రీట్ పోయం రాయాలంటే యాపిల్ ఈ విధంగా ఉంటుంది కదా, ఆ రకంగా రాయాల. ఇలా కనబడాలి, పోయమే అలా కనబడిద్ది అనమాట. ఓహో యాపిల్ అసలు హెడ్డింగ్ కూడా అవసరంలా, యాపిల్ గురించి రాశాడరా కాంక్రీట్ పోయం, అరే చెట్టు గురించి రాశాడు కాంక్రీట్ పోయం, అరే అట్లా అనుకుంటాం మనమే. అది కాంక్రీట్ పోయం అనమాట. ఎక్కువగా ఇప్పుడు టెట్ డిఎస్సిలో కాంక్రీట్ అనేది చాలా చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే మన మార్క్ టెస్ట్ అన్నిట్లో కూడా కాంక్రీట్ నౌన్ అది అడగడం జరిగింది. కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి, కాంక్రీట్ నౌన్ అంటే ఏంటంటే టచ్ చేసి మనం టచ్ చేయడం కానీ చూడగలిగేది కానివ్వండి, అవన్నీ కూడా కాంక్రీట్ నౌన్ కిందకి వస్తుంది. అట్లానే కాంక్రీట్ పోయం కూడా అడిగారు, ఇది మార్క్ టెస్ట్లో అడిగారు. కాబట్టి దయచేసి
వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. స్టాంజా ఫార్మ్స్ అండి. తర్వాత మనం కనుక చూసినట్లయితే స్టాంజా ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లిటరేచర్లో స్టాంజా ఫార్మ్స్ ఉన్నాయి. కప్లెట్. ఈ స్టాంజా ఫార్మ్స్ అంటే పాదాలండి, పద్య పాదాలు. ఓ పద్యం మనం జనరల్గా ఉంటే 4 లైన్లు ఉంటాయి, మామూలుగా తెలుగు పద్యాలు. ఇంగ్లీష్లో రకరకాలుగా ఉంటాయి. కప్లెట్ అంటే 2 లైన్ల పోయం అనమాట. స్పెసిఫిక్ రైమ్ స్కీమ్ ఉంటుంది వీటికి. 2 లైన్ల పోయము. హోప్ స్ప్రింగ్స్ ఇటర్నల్ ఇన్ ద హ్యూమన్ బ్రెస్ట్, మ్యాన్ నెవర్ ఈజ్ బట్ ఆల్వేస్ టు బీ బ్లెస్డ్. చూడండి, బ్లెస్డ్ అని చదవాలి. ఇది బ్రెస్ట్ అనమాట. జనరల్గా బ్లెస్డ్ అని అంటాం, మనం ఏంటంటే బ్లెస్డ్ అంటుంటాం. అండ్ ఎస్ఏ ఆన్ మ్యాన్, అలెగ్జాండర్ పోప్ రాసినటువంటి కప్లెట్ అనమాట. ఇది టర్సెట్ అంటే 3 లైన్లు ఉంటుంది. డాంటే అలిగరీ యొక్క డివైన్ కామెడీ. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా ఫేమస్, అడగడానికి ఆస్కారం అయితే ఉంది. మీరు ఒకవేళ ఎస్జిటి రాస్తున్నారనుకోండి, అందులో మీకు పోయట్స్, రైటర్స్, ఆథర్స్ నేమ్స్, వాళ్ళ పుస్తకాలు అనేవి అడుగుతూ ఉంటారు. అక్కడ కూడా ఉపయోగపడుతుంది. తర్వాత క్వార్టరైన్ ఏంటంటే 4 లైన్ స్టాంజా అండి, 4 లైన్ల పోయం అనమాట. దీనికి కూడా రైమ్ స్కీమ్స్ ఉంటాయి. ఫాక్ కమ్స్, ఫీట్, తర్వాత లుకింగ్, సిటీ, ఇట్లా ఏంటంటే మాటికి ఏంటంటే రిపీట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఇంకో పద్యం రాసిన కమ్స్ అనే రావాలా, ఫీట్ అనే రావాలా, అట్లా ఉంటుంది. ఇది శాండ్బర్గ్ రాసినటువంటి ఫాగ్ అనే దాంట్లో అనమాట. తర్వాత క్వింటైన్ అంటే 5 లైన్ల స్టాంజా. ఎలా అడుగుతారంటే క్వింటైన్ అనేది ఏంటి, క్వార్టరైన్ అనేది ఏంటి, అలా అడుగుతారనమాట. ఇవన్నీ డీలాన్ థామస్ రాసిన నాట్ గో జెంటిల్ ఇన్ టు ద గుడ్ నైట్ అనేసి, చావు గురించి రాసేటప్పుడు డీలాన్ థామస్ డోంట్ గో జెంటిల్ ఇన్ టు దట్ గుడ్ నైట్, ఓల్డ్ ఏజ్ షుడ్ బర్న్ అండ్ రేవ్ ఎట్ క్లోజ్ ఆఫ్ ద డే. ఎవరైనా మనిషినా ఏమవ్వాలి, ముసలితనం వస్తుంది, చనిపోవడం జరుగుతుంది అనేసి క్వింటైన్. ఇది 5 లైన్ స్టాంజా అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ సెస్టేట్ అంటే 6 లైన్ స్టాంజా. పోయం 6 లైన్లు ఉంటుంది. రైమ్ స్కీమ్ ఉంటుంది. పిపి షెల్లీ ఓడ్ టు వెస్ట్ ఇన్ రైడర్ జరిగింది 6 లైన్లతో. తర్వాత సెప్టేట్ ఏంటంటే 7 లైన్ స్టాంజా, 7 లైన్లు ఉంటాయి ఈ పోయమ్స్కి. చార్జర్స్, క్యాంటర్బరీ టేల్స్ అన్నీ కూడా ఈ 7 లైన్ స్టాంజాతో రాయబడ్డాయి. ఆక్టేవ్ వచ్చేసి 8 లైన్లు ఉంటుంది. జాన్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ ఎపిక్ రాయాలనుకున్నాడు అని చెప్తున్నాం కదా. జాన్ మిల్టను ఏదైతే ఒడిస్సీ ఇవన్నీ చూసి, ఇలియాడ్, ఒడిస్సీ, ఈ రెండింటిని చూసి జాన్ మిల్టన్ బాగా ఇన్స్పైర్ అయ్యి ఏం చేశాడంటే మరలా రాయాలి. ఎలా రాయాలి, ఎపిక్స్ రాయాలి, ఇతిహాసాలు రాయాలి, పొడుగు ఆటి రచనలు చేయాలని చేసిందే ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగైండ్ అనేది ఈ ఆక్టివ్లో ఉంటాయి అన్నమాట. స్పెన్సరియన్ స్టాంజా అనేవి 9 లైన్ స్టాంజా, 9 లైన్లు ఉంటాయి ఈ పోయమ్స్కి. స్కీమ్ వచ్చేసి ఏబి బీసీ ఉంటుంది స్పెన్సరియన్ స్టాంజాలో. ఫెయిర్ క్వీన్ ఏదైతే ఉందో అది మనం చెప్పుకున్నాం కదా, ఈ ఎలిజబెత్ రాణి గారు ఆ పీరియడ్లో ఎడ్మండ్ స్పెన్సర్ రాసింది ఫెయిరీ క్వీన్. ఆయన రాశారు, గుర్తుపెట్టుకొని, ఎడ్మండ్ స్పెన్సర్ రాసింది ఫెయిరీ క్వీన్ అనమాట. అక్కడ నేను వేరే పేరు ఏమైనా చెప్పుంటాను. ఎడ్మండ్ స్పెన్సర్ రాసింది ఫెయిర్ క్వీన్, దయచేసి గమనించండి ఈ విషయాన్ని. ఎడ్మండ్ స్పెన్సర్. టోటల్గా ఇవన్నీ 9 లైన్స్ దాకా ఉంటాయి. స్పెన్సరియన్ స్టాంజా 9 లైన్ స్టాంజా. టోటల్గా ఇది మనం చూసుకున్నది కప్లెట్ 2 లైన్ల నుంచి, టర్సెట్ 3 లైన్లు, క్వార్టరైన్ 4 లైన్లు, క్వింటైన్ వచ్చేసి 5 లైన్లు, సెస్టేట్ వచ్చేసి 6 లైన్లు, సెప్టేట్ వచ్చేసి 7 లైన్స్, ఆక్టేవ్ వచ్చేసి 8 లైన్, స్పెన్సరియన్ వచ్చేసి 9 లైన్స్. ఎడ్మండ్ స్పెన్సర్ ఫెయిరీ క్వీన్లో వాడటం అయితే జరిగింది. ఇదే వచ్చేసి స్పెన్సరియన్ స్టాంజా యొక్క రైమ్ స్కీమ్. ఇది స్పెన్సరియన్ స్టాంజా చాలా ఫేమస్ స్టాంజా. స్పెన్సర్ స్టాంజా అనేది జనరల్గా వాడుతూ ఉంటారు 9 లైన్స్కి. ఇక ఇవి ఎట్లా అడుగుతారంటే జనరల్గా చెప్పుకున్నాం కదా, సెప్టేట్ అనేది ఏంటి, క్వింటైన్ ఏంటి అనేది అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఇది స్టాంజా, ఏదైతే స్టాంజా టైప్స్ ఉన్నాయో, స్టాంజా ఫార్మ్స్ ఉన్నాయో అవి. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం. ఇప్పుడు స్కూల్స్ అండ్ మూవ్మెంట్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్లో ఈ స్కూల్స్ అండ్ మూవ్మెంట్స్ ఏంటి అంటే, ఇంగ్లీష్ లిటరేచర్లో జనరల్గా వీళ్ళు కూడా రాసేవాళ్ళే, ఏదైతే పోయమ్స్ కానివ్వండి, డ్రామాస్ కానివ్వండి. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒకేలాంటి థీమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడ్డారు. జనరల్గా కొంతమంది యూనివర్సిటీల్లో చదివి ఒకే ఎన్వైరన్మెంట్లో ఉన్న వాళ్ళైతే, ఇంకొందరు ఒకళ్ళతో ఒకళ్ళు పరిచయం లేకుండా కూడా ఆ స్ట్రీమ్లోకి వెళ్ళారు. తర్వాత వీళ్ళు ఎవరైతే చదువుతారో, అరే
ఆ స్ట్రింగ్కి సంబంధించింది కదా అని దానికి అతికించేస్తారు. ఓ గ్రూప్ ఫామ్ అవుతుంది అట్లా. సపోజ్ రొమాంటిక్ మూమెంట్ ఉందో, నేచర్తో మమేకం అయ్యేవాళ్ళు ఎక్కువైపోయారు ఆ టైంలో. అంటే ఏంటంటే అప్పుడు దాకా ఏదో చూసి దాంతో విసిగెత్తిపోయి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో 100 మందిలో ఒక 5గురు నేచర్ని ఇది చేస్తున్నారో వాళ్ళకు పేరు పెట్టేశారు, నేచర్ లవర్స్, రొమాంటిక్ పోయిట్స్ అనేసి అట్లా చేశారు. ఇక మిడివల్ విషయానికి వస్తే 700 నుంచి 1485 ఆ సమయంలో షివల్రీ గ్రూప్ ఉంది. ఈ షివల్రీ గ్రూప్ ఏం లేదండి, అండ్ కోర్ట్లీ లవ్ అంటే కోర్టులో ఉండేటటువంటి ఆస్థానంలో ఉండేటటువంటి ప్రేమ వ్యవహారాలు కానీ, అండ్ అక్కడ ఉండేటువంటి రాజరిక ఇవన్నీ ఏవైతే ఉంటాయో రాచరిక పద్ధతులు కానివ్వండి వాటి మీద ఎక్కువగా రాయడం. ఆ ప్రాంతంలో జెఫ్రీ చాజర్ ఉన్నాడు. చాజర్ యాక్చువల్గా అతని రచనలు ఎందుకు మనకి అందుబాటులో ఉన్నాయంటే అతను కోర్టుకు సంబంధించిన వాడు, రాజకీయంగా ఉన్న వ్యక్తి కాబట్టి, కోర్టుకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతని యొక్క రచనలు అనేవి ఈ రోజుకి ఈవెన్ ఎప్పుడో 700 దరిదాపులుగా 1300-1400 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకు దొరుకుతున్నాయంటే అతను రాజ ఆస్థానానికి సంబంధించిన వ్యక్తి కావడం, అందుకని షివల్రీ. ఇక తర్వాత రెనేసా అంటే పునరుజ్జీవనం ఎప్పుడు చెందింది అంటే ఎప్పుడైతే ఎలిజబెత్ మహారాణి రావడం, అంటే ఆమె రాకముందే కొన్ని పరిస్థితులు ఏం జరుగుతున్నాయి అంటే మార్పు చెందుతూ వస్తున్నాయి. ఒక మహిళ గద్దెనెక్కిందంటే ఆమె రావడంతో మార్పు కాదు, కొన్ని మార్పులు జరుగుతూ వస్తూ ఉన్నాయి. మనుషులు మార్పుకి ఏమవుతున్నాయి, లోనవుతున్నారు, అంగీకరిస్తున్నారు. ఈ రెనేసా పీరియడ్లో హ్యూమనిజం అనేది వచ్చింది. అప్పుడు దాకా ఈ హ్యూమనిజం ఏంటంటే ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే సెక్యులర్ పార్ట్ అనేది పెరిగింది. అప్పుడు దాకా మతం అనేది రాజ్యాన్ని ఏలింది, అండ్ రాచరిక వ్యవస్థ మొత్తం కూడా తెలిసో తెలియకో మతం గుప్పిట్లోనే ఉంటూ వచ్చింది. కానీ తర్వాత ఏం జరిగిందంటే రాజులు, ముఖ్యంగా ఈ ఎలిజబెత్ రాణికి ముందు రాజు కనీసం ఇప్పుడు ఒకళ్ళనే వివాహం చేసుకోవాలి, ఒక రానే ఉండాలి జనరల్గా అయితే వీళ్ళు రాజులు మరి అంత ధనం ఉండి ఇది ఒకళ్ళతోనే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, మతం మనల్ని కంట్రోల్లో పెడుతుంది అనేసి వాళ్ళు ఏం చేశారంటే అవసరం అయితే నేను ఇంకో చర్చి పెట్టుకుంటా నా దగ్గర, ఎక్కడో రోమ్లో ఉండే చర్చి నన్ను ఇబ్బంది పెట్టడం ఏంది, ఇంగ్లాండ్లోనే ఒక చర్చి పెట్టుకుంటా పెద్దదనేసి ఇంగ్లాండ్లోనే ఒక చర్చి స్థాపించుకొని ఆంగ్లికన్ చర్చి అక్కడి పెట్టుకొని ఏం చేశారంటే రాజు మతానికి వ్యతిరేకంగా ఎదురు తిరగడం. ఇలా తర్వాత ఏమైందంటే రచనల్లో కూడా అది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. వీళ్ళు ఏంటంటే చిన్నగా మతం గుప్పిట్లో నుండి బయటపడడం స్టార్ట్ చేశారు. హ్యూమనిజం ఒకటి ఉంది, మానవత్వం అనేది ఒకటి ఉంది, దానికి సంబంధించి రాయడం మొదలుపెట్టారు. థామస్ మోర్ యుటోపియా కానివ్వండి, అండ్ విలియం షేక్స్పియర్ రచనలు కానివ్వండి. ఈ టైంలో రెనేసాలోనే ఎలిజబెతన్ డ్రామా ఉంది. ఎలిజబెతన్ డ్రామా అనేసి కంప్లీట్గా దానికి పేరు ఇచ్చేశారు. ఆ డ్రామాలో ఎక్కువ విలియం షేక్స్పియర్ కాంట్రిబ్యూట్ చేసిందే ఎక్కువ అనమాట. 1558 నుంచి 1603 ఈ సమయం ఏంటంటే ఎలిజబెత్ మహారాణి ఎవరైతే తాను సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించిందో ఆ ఎలిజబెత్ టైంలో ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే అధిష్ఠించారో రాజు కానీ రాణి కానీ పోషించేవాళ్ళు. ఎందుకు పోషించేవాళ్ళు అంటే వినోద కార్యక్రమం ఏదైనా ఉంటే అదే అక్కడ రాజులు రాణులు వాళ్ళ మంది పరివారం అందరూ కూర్చొని పెద్ద పెద్ద థియేటర్లో ఈ డ్రామాలను చూసేవాళ్ళు. అది తర్వాతి కాలంలో ఏం జరిగింది అంటే ఇప్పుడు రాజుకి సంబంధించి ప్రత్యేకంగా షేక్స్పియర్ ఉన్నారు ఒకడు, రాజుగారు అతన్ని అపాయింట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళే ఎవరైతే రాజపోషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ డ్రామా చేసేవాళ్ళు. మరి రాజపోషకులు కాకుండా కొంతమంది ఉంటారు, వాళ్ళు వీధుల్లో వాటిల్లో ఆ డ్రామాని వేయడం, బాగుంటే బాగా పాపులర్ అయితే రాజుగారు వాడిని పిలిచి సత్కరించి ఆ డ్రామాని వాళ్ళ యొక్క ఉండే చోటు వేయించుకోవడం అట్లా జరిగేదన్నమాట. ఇది ఎలిజబెతన్ డ్రామా టోటల్ ఆమె పోషకత్వంలో జరిగింది. విలియం షేక్స్పియర్ హ్యామ్లెట్ కానివ్వండి, క్రిస్టఫర్ మార్లో డాక్టర్ ఫాస్టర్స్ కానివ్వండి, ఆ ఎలిజబెతన్ పీరియడ్లో వచ్చినటువంటి రచనలు అనమాట. ఇక మెటాఫిజికల్ పోయిటరీ అసలైన గ్రూప్ అనమాట ఇది, మెటాఫిజికల్ పోయిటరీ అనేది. ఎందుకంటే ఈ మెటాఫిజికల్ పోయిటరీ కనుక మనం చదువుతూ ఉంటే ఒక రకంగా పిచ్చెక్కిద్ది. అంటే పిచ్చెక్కిన అంటే వాళ్ళ థాట్స్ అలా కూడా ఆలోచిస్తారని నేను ఆల్రెడీ చెప్పాను ఈ ముందే. ఒక దోమ వచ్చి ఒక అబ్బాయిని కుట్టింది, తర్వాత అమ్మాయిని కుట్టింది, లేదా అమ్మాయి కుట్టితే ద ఫ్లై మీద రాస్తాడనమాట. ఈగ ఏం చేసిందంటే పెళ్లి చేసింది. ఎలా చేసింది, ఆ రక్తాన్ని పిలిచింది, ఈ రక్తాన్ని పిలిచింది, రెండు ఏదైతే ఫ్లై ఉందో లేదా మస్కిటో ఉందో
రక్తం పీల్చేవి కూడా ఉంటాయి ఈగలు. దాని కడుపులో కలిసిపోయింది. ఇప్పుడు ఏంది మన ఇద్దరికి పెళ్ళి అయింది అంటాడు వాడు. మన ఇద్దరికి దేవుడు పెళ్లి చేశాడు, నిన్ను పుట్టిందోమే నన్ను పుట్టింది అంటాడు. అసలు ఆ మాట వింటే వినేవాళ్ళకి పెద్ద చిరాకు వచ్చింది అనమాట. ఆ రకంగా ఉంటుంది. అరే కానీ తర్వాత మనకి చాలా ఏంది ఇట్లా దాని మెటాఫిజికల్ పోయట్రీ ఆ రకంగా ఉంటుంది. అండ్ ఇందులో మనం చూసినట్లయితే ఈ మెటాఫిజికల్ పోయట్రీలో ఆధ్యాత్మికవాదం కూడా అంతే వచ్చింది. ఆధ్యాత్మికవాదం కూడా అంతే అసలు రాస్తాడనమాట. ఈ ఆధ్యాత్మికవాదంలో కూడా ఏం చేస్తాడంటే నన్ను టార్చర్ పెట్టు, నన్ను చంపి, అసలు నన్ను బండకేసి బాదు అంటే అతని ఉద్దేశం ఏంటంటే మనం క్లియర్గా చదివితే అతను ఒక లేకపోతే గోల్డ్ లాంటివాడు. నన్ను కాల్చు అంటే మరగబెట్టేసి కాల్చి మళ్ళీ ఒక మంచి ఆకారం చేసి కొడతారు జనరల్గా ఈ బంగారం మీద. అది అతని ఉద్దేశం. మెటాఫిజికల్ పోయిటరీ అట్లా ఉంటుంది. ఇక ఆండ్రూ మార్వెల్ వచ్చేసి జాన్ డన్ హోలీ సానెట్ 14. ఆండ్రూ మార్వెల్ టు ఈజ్ కామిస్ట్రీ. ఒక అమ్మాయి ఉంటుంది, సిగ్గుపడతా ఉంది, దగ్గరికి రాదు. భలే దాని నువ్వు టైం వేస్ట్ చేయమాక, యవ్వనం అనేది చాలా తక్కువ కాలం ఉండిద్ది, మరి నువ్వు సమాధిలోకి ఇట్లానే నువ్వు కన్యగా వెళ్ళిపోయావు అనుకో, ఏముంది ఏం బతుకది, పురుగు పుట్రా నిన్ను తినేసా అట్లా ఉంటుంది అనమాట. మనకి అమ్మో మోసగాడి మోసపు మాటల్లాగా ఉంటాయి. మెటఫిజికల్ పోయిటరీ అంతా కూడా ఆ రకంగా ఉంటుంది. అంటే చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్, మోరల్స్ ఇవన్నీ ఏమీ ఉండదు, కన్సిడర్ చేయరు. అండ్ హోలీ సానెట్స్ అంటే ఆధ్యాత్మిక చింతనతో రాసేవి కూడా ఉంటాయి. జాన్ డన్ రాసినవి ఉన్నాయి. ఈ జాన్ డన్ అనే వ్యక్తి మైన్ రమ్మాయిని, అది కూడా రిచ్ సమ్ రాయల్ లింక్ ఉన్నటువంటి అమ్మాయిని, కోర్టులో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకెళ్ళిపోతాడు. మైనర్ కావడం, కేసు అవ్వడం, ఆ కేసులో పడి నలిగిపోవడం, జాన్ డన్ డన్ అన్డన్ అనేసి ఉండిద్ది అనమాట. ఇంకా అయిపోయాడు వాడి పని, ఇంకా వాడిని ఎవడు బాగు చేయలేడు అన్నట్టుగా ఉంటుందన్నమాట. తర్వాత 17th సెంచరీలోనే క్యావలియర్ పోయిట్స్. ఈ క్యావలియర్ పోయిట్స్ ఎవరంటే రాజాస్థానంలో రాజు యొక్క సపోర్టర్స్. వీళ్ళు పార్లమెంట్కి రాజుకి మధ్య గొడవ వచ్చినప్పుడు రాజుకి చార్ల్స్ 1కి సపోర్ట్ చేసినటువంటి బ్యాచ్ అనమాట ఇది. అందరు కూడా రాయల్ ఇదనమాట, రాయల్కి చెందిన వాళ్ళే. వీళ్ళు ఏంటంటే లైట్ హార్టెడ్ ప్లేఫుల్ పోయమ్స్ ఆఫెన్ అబౌట్ లవ్ అండ్ సెడక్షన్. మరి అంతా మరి వాళ్ళు ఉన్నదే పై స్థాయిలో, ఇంకేముంటుంది, ప్రేమించడం, అమ్మాయిల్ని వశపరుచుకోవడం, ఇట్లాంటివి. రాబర్ట్ హెర్రిక్ టు ద వర్జిన్స్ టు మేక్ మచ్ ఆఫ్ టైమ్, రాబర్ట్ హెర్రిక్ రాసింది. రిచర్డ్ లవ్లెస్ రాసింది టు లుకాస్టా గోయింగ్ టు ద వారిస్. ఇవి రాయడం క్యావలియర్ పోయిట్స్. అంటే ఆ గ్రూప్ అంతా రాసింది క్యావలియర్ పోయిట్స్గా చార్ల్స్ వన్ని సపోర్ట్ చేసేవాళ్ళు. ఇక 18th సెంచరీలో నియో క్లాసిజం వచ్చింది. ఈ నియో క్లాసిజం ఏంటంటే క్లాసిక్స్, ఎపిక్స్ అట్లా ఉండాలి. ఎపిక్స్లో ఉండేటటువంటి దయ్యాలు, భూతాలు, మరుగుజ్జు దేవతలు ఇవన్నిటిని తీసుకొచ్చేసి గ్రీక్ రోమన్ మోడల్స్ అన్నిటినీ తీసుకొచ్చారనమాట. గ్రీక్ ఎపిక్స్ వాటి అన్నిటినీ అలా రాయాలి అని ఇన్స్పైర్ అయిపోయి అలెగ్జాండర్ పోప్ రాస్తాడనమాట. ఏం రాస్తాడు, రేప్ ఆఫ్ ద లాక్ రాస్తాడు. అందులో అది ఏముంది, ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి వెళ్ళి జుట్టు కత్తిరిస్తాడు, అయిపోయింది, అంతే కథం. దాన్ని తీసుకొచ్చి నరకంలో ఉన్నటువంటివి స్వర్గంలో ఉన్నట్టు దేవదూతలు వచ్చి కనబడతారు ఈ అమ్మాయికి. ఎవరికి, బెలిండా అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి కనబడతారు, అదిగో జాగ్రత్త నీకేదో జరగబోతుంది. దాన్ని అది నిద్రలేసేసరికి మర్చిపోద్ది. చూచాయకి ఏందో చెప్పింది ఏం అర్థం కావట్లేదే అనుకునేది. ఇంతలోకి నరకం లోకంలోకి షిఫ్ట్ చేస్తాడు. అక్కడ అన్నీ పోస్తూ ఉంటాయి, పాపుల యొక్క సంథింగ్ అట్లా ఏవేవో ద్రావకాలు ఇవన్నీ తయారు చేస్తున్నట్లు తీసుకెళ్ళిపోయి వెళ్తుంది. వాడు కట్ చేస్తాడు. కట్ చేయగానే నరకం నుంచి తీసుకెళ్ళి వాళ్ళ నెత్తి మీద చల్లినట్టు అందరు కేకులు, అక్కడ ఉన్న వస్తువులన్నీ ఇసిరేసుకుంటారు. గందరగోళం, టేబుల్ ఇసిరేసుకుంటారు, దువ్వెనలు ఇసిరేసుకుంటారు, అక్కడ ఉన్నవన్నీ ఇసిరేసుకుంటారు. ఇదన్నీ కారణం ఏంటంటే నరకలోకం నుంచి వచ్చి దేవతలు వాళ్ళ మీద ఏదో పోసినట్టు నెత్తి మీద అట్లా రకరకాలుగా ఏంటంటే ఎపిక్ని తీసుకొస్తారనమాట. అండ్ జనాథన్ స్విఫ్ట్ గలివర్ ట్రావెల్స్, వేరే ప్రపంచాలు, మరుగుజ్జులు ఉండే ప్రపంచం, అలానే చాలా హైట్, లంబులు ఎంతో ఎత్తుకుంటారు వాళ్ళు, అలాంటి ప్రపంచాలు అవన్నీ. తర్వాత రొమాంటిసిజం. ఈ రొమాంటిసిజం వచ్చేసి ఇమాజినేషన్ ఎక్కువ, ఎమోషన్. ఇమాజినేషన్ ఏ రకంగా అంటే నైటింగేల్ ఉంటుంది అండ్ ఆ పక్షి రెక్కల మీద వేరే ప్రపంచానికి వెళ్ళిపోయినట్టు, ఆ విధంగా ఎమోషన్ ఉంటుంది. నేచర్ లవర్స్ ఎక్కువగా వీళ్ళు, ఈ రొమాంటిక్ పోయిట్స్ అందరు కూడా నేచర్ లవర్స్ అనమాట. విలియం వర్డ్స్వర్త్ ఐ వాండర్ లోన్లీ యాజ్ ఏ క్లౌడ్ కానివ్వండి, మేరీ షెల్లీ ఫ్రాంకెన్స్టైన్ కానివ్వండి. ఈ మేరీ షెల్లీ ఫ్రాంకెన్స్టైన్ అనేది అసలు చాలా దీని కథ ఉంటుంది. యాక్చువల్గా మేరీ షెల్లీకి
పిల్లలు అనేవాళ్ళు పుట్టరు, గర్భంలోనే చనిపోతూ ఉంటారు, తల్లి కూడా చనిపోతుంది. ఇక ఆ బాధలో రాసిద్ది. అప్పటికే సైంటిఫిక్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా చాలా అధునాతనంగా ఉంటాయి. ఎంత అధునాతనంగా ఆలోచించేవాళ్ళు అంటే చనిపోయిన శవాన్ని కూడా కరెంట్ షాకులు ఇచ్చి బతికించేటటువంటి టెక్నాలజీ ఏదైనా ఉందా అని వెతుకుతూ ఉండేవాళ్ళు. ఆ టెక్నాలజీ అవన్నీ కలగలిపి ఓ చిన్న పందెంలాగా ఉంటుంది. ఈ మేరీ షెల్లీ, పిబి షెల్లీ, ఇంకో రిచ్ వెల్లో ఉంటాడు. ఏదో ఒక అద్భుతమైన రాయాలి ఈ టైం ఫ్రేమ్లో కానీ పెట్టుకుంటారు. అప్పుడు వచ్చిందే ఈ ఫ్రాంకెన్స్టైన్ కథ అనమాట. అప్పుడు రాస్తున్నాం, అప్పుడు కథ రాయాలి కాబట్టి మొత్తం ఆలోచించి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక శవాన్ని ఒక సైంటిస్ట్ బతికించాలనుకుంటాడు. తీరా బతికించిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ ఫ్రాంకెన్స్టైన్కి ఒక తోడు కావాల్సి వచ్చింది. అందుకని ఇతను ప్రేమించేటటువంటి ఎవరైతే సైంటిస్ట్ ఈ ఫ్రాంకెన్స్టైన్ని తయారు చేశాడో ఆ యొక్క ప్రియురాల్ని చంపేసి ఈడు తయారు చేస్తాడు, ఫ్రాంకెన్స్టైన్గా తయారు చేస్తాడు. అట్లా కథలు అదే థీమ్ మీద చాలా కథలు అనేవి రావడం అయితే జరిగిందనమాట. ఇక విక్టోరియన్ నావెల్, ఎక్కువ విక్టోరియా అనగా నావెల్ కనబడతాయండి. ఎందుకంటే అప్పటిదాకా ప్రాస్ ఉండాలా, రైమ్ ఉండాలా, మీటర్ ఉండాలా, నానా రకాల చెత్తంతా రూల్స్ అన్నీ ఉండేవి. కానీ నావెల్ అట్లా కాదు, నో రూల్స్, రాసుకోవడమే. సోషల్ కామెంటరీలు, రియలిజం. చార్లెస్ డికెన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. తాను పడినటువంటి కష్టాలన్నీ తన యొక్క నవల్లో చూపించాడు. చార్లెస్ డికెన్స్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, జేన్ ఆస్టిన్ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ కానివ్వండి, విక్టోరియన్ నావెల్స్ అన్నమాట. ఇవన్నీ నవల్ అనేవి ఎక్కువగా వచ్చినాయి, ఆడవాళ్ళు ఎక్కువగా రాయడం జరిగింది. 20th century మోడర్నిజం. ఇక్కడ ఏంటంటే యుద్ధాలతో రకరకాల గందరగోళాలన్నీ కూడా ఏర్పడినాయి. 20th century ఏవైతే ఉందో జేమ్స్ జాయిస్ యులిసిస్ కానివ్వండి, వర్జీనియా వుల్ఫ్ మిసెస్ డలావే కానివ్వండి, లాస్ట్ జనరేషన్. ఈ లాస్ట్ జనరేషన్ ఎవరంటే అండ్ టోటల్ ఈ యుద్ధాల తర్వాత జరిగిన పరిణామాల పర్యావసానాలు అనమాట. కరోనా రావడం వేరు, కరోనా తర్వాత ప్రపంచం వేరు. కరోనా వచ్చిద్దేమోనని భయపడి చచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. రకరకాల కరోనా కన్నా కూడా కరోనాని రాకుండా చేయాలని ఏవేవో పసర్లు దాగి కడుపులో మంటలై తెచ్చుకొని కరోనా కన్నా కూడా ఆ మంటలకి ఎక్కువ మంది కడుపులో మంటలు వచ్చి ఎక్కువ మంది హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అలానే ఇక్కడ కూడా ఏంటంటే వారు ఏదైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ తర్వాత చూపించింది, ఒక గందరగోళ ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. స్కాట్ ఫిజల్, గ్రేట్ గ్యాట్స్బీ కానీ, టిఎస్ ఎలియట్ వేస్ట్ ల్యాండ్ కానీ. వేస్ట్ ల్యాండ్కి నోబెల్ బహుమతి వచ్చింది. మన యొక్క ఛానల్లో వేస్ట్ ల్యాండ్ పీసీవీ ఇంగ్లీష్ కనుక రాసినట్లయితే టోటల్ ఉంటుంది వేస్ట్ ల్యాండ్ గురించి. అసలు ఏం రాశాడు ఏంటి అంటే మీరు చివరికి ఈ టిఎస్ ఎలియట్ని అడిగాను, ఏంటి సార్ మీరు రాసిన రచన ఇంత గందరగోళంగా ఉంది, ఏం అర్థం కావట్లేదంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా, నేను ఏదైతే రాశానో ఎంత గందరగోళంగా ఉందో ప్రపంచం కూడా ప్రపంచ యుద్ధాల తర్వాత అంతే గందరగోళంగాను అంతే అర్థం కానటువంటిగా ఉంది, అదే మీకు పోయంలో చూపించాను అన్నాడు. అంతే మైండ్ పోయి నోబెల్ బహుమతి ఇచ్చేశారు టిఎస్ ఎలియట్కి. నిజంగా గందరగోళం కాదు కానీ నిజంగా ఆయన రాసిన దాంట్లో ఒక అద్భుతం ఉంది. నిజంగా ప్రపంచం ఎలా మారిపోయింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు దాంట్లో. ఏంటంటే ఒక ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచ యుద్ధం తర్వాత ఆరోగ్య పరిస్థితులు అన్నీ క్షీణించిపోతాయి. యుద్ధం నుంచి వ్యక్తి వస్తూ ఉంటాడు, సైనికుడు ఎవరైతే ఉన్నా తన భార్య కోసం. ఈమెకి పళ్ళు ఊడిపోయి ఉంటాయి. ఏంది నీ పళ్ళు ఊడిపోయి, కట్టుడు పళ్ళు పెట్టించుకో అని మాట్లాడుతూ ఉంటుంది. అంటే ప్రపంచం ఎంత, నువ్వు గనక పెట్టుడు పళ్ళు గనక కట్టుడు పళ్ళు గనక పెట్టుకోకపోతే ఎవరైతే వస్తాడో నీ భర్త నిన్ను చూసి డిసప్పాయింట్ అవుతాడు, వేరే అమ్మాయికి వెళ్ళిపోతాడు, వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అప్పటికే యుద్ధాల్లో చాలామంది మగవాళ్ళు చనిపోయి ఉన్నారు, ఆడవాళ్ళ జనాభా ఎక్కువే ఉండొచ్చు. కాబట్టి ఏమవుతుంది, వేరే ఆప్షన్ చూసుకుంటాడు. కాబట్టి నువ్వు జాగ్రత్త పడు అని చెప్తూ ఉంటుంది. అది ఒక చిన్న ఉదాహరణ అనమాట. తర్వాత మనకి ఇంపార్టెంట్ ఇందులో యూనివర్సిటీ విట్స్ ఉంటారు. ఈ యూనివర్సిటీ విట్స్ ఎవరంటే వీళ్ళు 16వ శతాబ్దం ఇంగ్లాండ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు షేక్స్పియర్కి ముందు వాళ్ళు అనమాట. వీళ్ళని యూనివర్సిటీ విట్స్ ఎందుకంటారు అంటే వీళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదువుకొని వచ్చారు. క్రిస్టఫర్ మార్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, రాబర్ట్ గ్రీన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, థామస్ నాష్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, జాన్ లైలై ఆక్స్ఫర్డ్, థామస్ లాడ్జ్ ఆక్స్ఫర్డ్, జార్జ్ పీలే ఆక్స్ఫర్డ్, థామస్ కిడ్. ఈయన
ఈయన యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి కాదు, కానీ ఇతను రాసిన రచనలకి గాను గౌరవార్థం ఇతన్ని కూడా యూనివర్సిటీ విట్స్లో చేరుస్తారు. ప్రశ్న ఇస్తాడు, ఈ క్రింది వ్యక్తుల్లో యూనివర్సిటీ విట్స్కి సంబంధించని వాడు ఎవడు? థామస్ కిడ్. స్పానిష్ ట్రాజడీ రాశాడండి ఈయన థామస్ కిడ్. యాక్చువల్గా వీళ్ళందరినీ పెట్టడం ఎందుకంటే వీళ్ళు షేక్స్పియర్కి ముందున్న వాళ్ళు. ఇందులో ఉన్న క్రిస్టఫర్ మార్లో గనక బ్రతికుంటే చాలా తక్కువ వయసులో చనిపోతాడండి. ఇతను రాసిన రచనలు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే షేక్స్పియర్ని దాటి వెళ్ళిపోయేవాడని చాలామంది భావించేవాళ్ళు అనమాట. క్రిస్టఫర్ మార్లో యొక్క రచనలు చూసి ఒకవేళ బతికుంటే సారా షాప్కి వెళ్తాడు, ఆ సారా కొట్టులో తాగుతా గొడవ జరిగితే అపోజిషన్ వాడు ఇతను పొడిచి చేస్తాడు, చచ్చిపోతాడు క్రిస్టఫర్ మార్లో. వీళ్ళ సిగ్నిఫికెన్స్ ఏంటంటే వీళ్ళు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు చేసిన రచనలు కానివ్వండి అండ్ ఒక డిఫరెంట్ ప్యాత్కి వెళ్ళిపోయినాయి. ఆ డిఫరెంట్ ప్యాత్ కాస్త తర్వాత కాలంలో షేక్స్పియర్ అందుకోవడం జరుగుతుంది. టోటల్ ఇంగ్లీష్ డ్రామాని ఏదైతే ఉందో మొత్తం వాళ్ళు మార్చిపడేశారు. దే టుక్ ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్ లైక్ ఇంటర్వ్యూస్ అండ్ క్రానికల్ ప్లేస్ అండ్ ఎలివేటెడ్ దెమ్ టు ఏ మోర్ సఫిస్టికేటెడ్ లెవెల్. ప్రతి దాన్ని వాళ్ళు ఏం చేశారంటే పాలిష్ చేశారు. ఆ పాలిష్ చేసిందంతా కూడా షేక్స్పియర్కి ఉపయోగపడి వీళ్ళందరూ ఏదైతే స్ట్రీమ్ లైన్ చేశారో అంతా కూడా షేక్స్పియర్ గొప్ప అవ్వడానికి ఉపయోగపడింది అనమాట. దేర్ ఇన్నోవేషన్స్ విత్ బ్లాంక్ వర్డ్స్లో రాయడం ఏదైతే డ్రామా ఉందో, క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ థీమ్స్ కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్ వర్క్ చేసి పెట్టారు. షేక్స్పియర్ ఉన్నతికి పునాదులు వేసి పెట్టి వదిలిపెట్టేళ్ళాడు. షేక్స్పియర్ పెద్ద బిల్డింగ్ కట్టేశాడు. పాపులర్ అయిన సెక్యులర్ రైటింగ్ అది. అప్పుడు దాకా ఏంటంటే అంతా కూడా ఆధ్యాత్మికవాదం. ఏది అయినా లింక్ మీరు ఆర్థరియన్ బుక్స్ ఉండేవి, కింగ్ ఆర్థర్ మీద. కింగ్ ఆర్థర్ అంతా కూడా మోరలు, అంతా కూడా దేవుని కటాక్షం ఇలా ఉండేది. కానీ తర్వాత మీరు చూసినట్లయితే ఏది కూడా ప్రతిదీ కూడా సెక్యులర్, నార్మల్. ఏదైతే ఆధ్యాత్మికవాదం లేకపోతే మతం ఈ వ్యవహారాలన్నీ కూడా పక్కన పడేసి టోటల్ హ్యూమన్ లైఫ్స్ గురించి హ్యామ్లెట్, మ్యాక్బెత్ ఇవన్నీ ఒత్తిళ్ళు మనుషుల సాధారణ వ్యవహారాల మీద డ్రామాస్ అనేవి రావడం అనేది జరిగిందనమాట. ఇదండి టోటల్గా దీని గురించి. అండ్ ఫర్దర్గా మిగతాయి కూడా మనం చూద్దాం. నెక్స్ట్ డ్రామాటిక్ టైప్స్ అండి. డ్రామాటిక్ టైప్స్ చూద్దాం. డ్రామాటిక్ టైప్స్ ఏంటంటే డ్రామా జనరల్గా ఫస్ట్ మనకి నాటకాలు అనేవి ఉన్నాయి, వీధి నాటకాలు ఇవన్నీ కూడా. అది స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ఫస్ట్ అసలు డ్రామా స్టార్ట్ అయింది చర్చ్లో. క్రిస్మస్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు ఆ విధంగా ఏం చేసేవాళ్ళు అంటే చర్చ్లోనే పోడియం పెట్టే ప్లేస్లో అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ క్రీస్తు జననం ఇట్లాంటివి నాటకాలు అనేది వేయడం జరిగింది. తర్వాత జనం ఫ్లోటింగ్ ఎక్కువ అవడంతో చర్చి యాడ్కి మారింది. చర్చి యాడ్ నుంచి ప్రైవేట్ ప్లేసెస్కి మారడం అనేది జరిగింది. ఇది ఏదైతే డ్రామా ఉందో చిన్నగా చర్చి యాడ్ నుంచి బయటికి ఎప్పుడైతే వచ్చిందో సెక్యులర్ వేస్, అప్పుడు దాకా ఏం చేశారంటే రిలీజియస్ ప్లేస్ అనేవి, రిలీజియస్ అంటే ఏవైతే మతపరమైనటువంటి నాటకాలు ఉన్నాయో అవి జరిగాయి. తర్వాత చర్చి యాడ్కి మారిన తర్వాత వివిధ సందర్భాల్లో ఏం జరిగినాయి అంటే ఈ మోరల్ ప్లేస్ కూడా రావడం జరిగింది. అంటే 7 డెడ్లీ సిన్ 7 రకాల పాపాలు ఉంటాయని వాటికి సంబంధించిన మాస్కులు పెట్టుకొని చర్చిలోనే అట్లాంటివి రిలీజియస్ అండ్ మోరల్ ప్లేస్ అనేవి స్టార్ట్ అయినాయి. తర్వాత ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఆ చర్చి గోడలు దాటేసి, అంటే జనాభా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది వచ్చేస్తున్నారు కాబట్టి ఏం చేయాలంటే ప్రైవేట్గా ఓ పెద్ద స్టేడియము ఇట్లాంటివి చోట ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ప్రైవేట్ పర్సన్స్ వివిధ రకాలైన నాటకాలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఎలిజబెథన్ పీరియడ్లో షేక్స్పియర్ డ్రామాస్ ఇవన్నీ కూడా, డ్రామా అంటే కేవలం ఏదో మన సినిమాల్లాగా 2 గంటలు కాదండి, 2-3 రోజులు జరిగేవి కూడా ఉంటాయి. కాబట్టి అట్లా ఉంటాయి. ప్రతి సీన్ ఉంటుంది, యాక్ట్ ఉంటుంది, ఒక్కొక్క సీన్కి ఒక్కో సెట్టింగ్ ఉంటుంది. ఈ విధంగా సెట్టింగ్స్ మార్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు డ్రామా టైప్స్ వచ్చేసి ఎలాంటి డ్రామాలు ఉండేవి అంటే ట్రాజడీ, ఫుల్ ట్రాజడీ అనమాట. అంటే ఏం లేదు, మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అదే పనిలో ఉంటుంది అనమాట. ఆ రకమైన రకరకాల ఓమెన్స్ కనబడతాయి. రకరకాలుగా స్టార్టింగ్ నుంచి కూడా ఎవరో దయ్యాలు ఇదవుతున్నట్టు, రక్తం ఒలికినట్టు, ఇవన్నీ కూడా ఆ సెన్స్లోకి ట్రాజడీలోకి మిమ్మల్ని చిన్నగా స్టెప్ బై స్టెప్ కిందికి తీసుకెళ్తారనమాట. డౌన్ఫాల్ ఆఫ్ ఏ నోబుల్ క్యారెక్టర్. ఇది ఎట్లా ఉంటుందంటే ట్రాజడీ అనేది ఓ పెద్ద ఓడ ఉన్నట్టు,
ఆ ఓడకి చిన్న రంధ్రం ఉంటుంది, ఈ చిన్న రంధ్రం ఉంటుంది, దాంతో ఇది అట్లానే ఒక గొప్ప క్యారెక్టర్ కానీ ఒక చిన్న ప్రాబ్లం, దాంతో ఇదైపోతుంది. షేక్స్పియర్ హ్యామ్లెట్ కానివ్వండి, మ్యాక్బెత్ కానివ్వండి, ఒథెల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా ట్రాజడీస్కి ఉదాహరణలు. కామెడీస్ అంటే లైట్ హార్టెడ్ అండ్ చూసే వాళ్ళకి చాలా ఆనందం వేస్తుంది. అండ్ కామెడీ అంటే నవ్వుకునేదని కాదు, అండ్ మోస్ట్ ఏంటంటే కథ సుఖాంతం అవుతుంది, హ్యూమర్ ఉంటుంది, నవ్వుకోవడం ఉంటుంది. కానీ ఇక్కడ కామెడీ అంటే ఏంటంటే హ్యాపీ ఎండింగ్ అనేది మెయిన్. మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ కానివ్వండి అలాంటివి. ఈ హిస్టరీ ప్లేస్ ఏంటంటే చరిత్రలో జరిగినటువంటి రాజుల కథలను వాళ్ళను తీసేసుకొని దానిని ఏం చేస్తారంటే నాటకాలుగా రాయడం జరిగింది. హెన్రీ IV, రిచర్డ్ III. యాక్చువల్గా ఇవి షేక్స్పియరే రాశాడంటే కాదు, యాక్చువల్గా హిస్టరీ బుక్స్ నుండి తీసుకొని వాటిని డ్రామా లాగా రాయడం, స్క్రీన్ ప్లే రాయడం, యాక్ట్లుగా విభజించడం, సీన్లుగా విభజించడం, మధ్యలో కొన్ని పాత్రల్ని చొప్పించడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది హిస్టరీ ప్లేస్ ద్వారా. ట్రాజిక్ కామెడీ యాక్చువల్గా మనం గ్రీకు ఫిలాసఫర్స్ ఎవరైతే రాశారో ఉంటే కామెడీగా ఉండాలా లేదా ట్రాజడీగా ఉండాలా, ట్రాజిక్ కామెడీ అనేదే లేదు. కానీ తర్వాత ఏం చేశారంటే వీటిని కూడా తీసుకురావడం జరిగింది. ఓ పక్క ట్రాజిక్ జరుగుతుంటుంది, ఇంకో పక్క కామెడీ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఎందుకండి ఇది అంటే నిజ జీవితం ఎట్లానే ఉంటుంది కదా, అంతా ట్రాజడీ ఉండదు, అంతా కామెడీ ఉండదు, కేవలం బాధలే ఉండవు, కేవలం కష్టాలే ఉండవు, సుఖాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది మిక్స్చర్ అని చెప్పి జనాల్ని ఒప్పించడం మొదలుపెట్టారు ట్రాజిక్ కామెడీ. వింటర్స్ టేల్ ఒక ఉదాహరణ అనమాట. షేక్స్పియర్ యొక్క వింటర్స్ టేల్ అనేది ట్రాజిక్ కామెడీకి ఒక ఉదాహరణ. మెలోడ్రామా అంటే మెలడీ ప్లస్ డ్రామా. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకి ఏంటంటే అంతా మెలడీ, ఎగ్జాగరేటెడ్ ఎమోషన్స్ ఉంటాయి అండ్ మ్యూజిక్ సెన్స్ అనేది ఉంటుందన్నమాట, మెలడీ ఉంటుంది. థామస్ హోల్క్రాఫ్ట్స్ ద రోడ్ టు రూయిన్. ఇది డ్రామాటిక్ వర్క్ క్యారెక్టరైజ్ ఎగ్జాగరేట్ ఎమోషన్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటాయి, అలా ఉంటుంది. తర్వాత ఫార్స్. ఈ ఫార్స్ ఏంటంటే ఎగ్జాగరేటెడ్ కామెడీ, ఇంకేం లేదు. జనరల్గా ఎలా ఉందంటే తుమ్మిన దగ్గిన ఆటో పంచులు వేసుకుంటూ ఉంటారు, ఆ విధంగా ఉంటుంది ఎగ్జాగరేటెడ్ కామెడీ విత్ అబ్సర్డ్ సిచ్యువేషన్స్. అసలు కామెడీ ఎందుకు నవ్వుతున్నారు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో కూడా మనకు అర్థం కాదు. అంతా ఫిజికల్ హ్యూమర్, కొట్టుకోవడం. మన సర్కస్ చూసినట్లయితే క్లౌన్ ఉంటాడు, అంతా కొడతా ఉంటాడు, మనకు నవ్వు వస్తుంది. అబ్సర్డ్ ఎందుకు లాజిక్ అనేది ఉండదు ఇందులో, ఫార్స్లో ఒక లాజిక్ అనేది ఉండదు, అట్లా సాగిపోతూ ఉంటుంది. ఈ ఫార్స్కి ఉదాహరణ వచ్చేసి ఆస్కర్ వైల్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్. ఇది మనకుంది సిలబస్కి. ఎందుకు ఫార్స్ అది అనేది మనకు అర్థమైపోతుంది, ఎందుకంటే అసలు గందరగోళంగా ఉంటుంది. అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ అనేది చాలా గందరగోళంగా ఉంటుంది. దాన్ని ఏం చేశారంటే ఇంద్రగంటి మోహన కృష్ణ గారు నాని గారిని పెట్టేసి సినిమా తీయడం అయితే యాజ్ టీస్ కథ మొత్తం అక్కడ ఇంగ్లీష్ పేర్లు తీసేసి మనం తెలుగు పేర్లు ప్లేస్ చేసుకుంటే ఈజీగా మనకు కథ అనేది అర్థమవుతుంది. కానీ మామూలుగా మీరు పుస్తకం చదివితే ఎంత గందరగోళంగా ఉంటుందంటే అర్థం కాదు. మొరాలిటీ ప్లే అనేది ముందే మనం చెప్పుకున్నాం. ఏంటంటే మంచి చెడు, ఎవ్రీ మ్యాన్ అనేది దీనికి ఉదాహరణ. మంచి చెడు వీటి మీదే 7 deadly sins, 7 రకాల పాపాలు ఉంటాయి అనేసి అట్లాంటివి చూపించడం ఉంటాయి. ఇవన్నీ మొరాలిటీ ప్లేస్. బైబుల్లో ఉన్నటువంటి కొన్నిటిని తీసుకొని ఈ మొరాలిటీ ప్లే అనేది వర్కౌట్ చేయడం జరుగుతుంది. అబ్జర్డ్ డ్రామా. ఇదేంటంటే టోటలీ ఈ డ్రామాని చూశారనుకోండి, అరే ఏముందిరా ఇందులో, పిచ్చిరా ఇది పిచ్చి డ్రామారా అనుకుంటారు. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఓ డ్రామా, ఒక వ్యక్తి కొండెక్కుతున్నాడు, పెద్ద రాయి వేసుకొని కొండెక్కుతున్నాడు. సాయంత్రానికి కొండెక్కేస్తాడు, అమ్మయ్య అనుకుంటాడు. సాయంత్రం నుంచి నైట్ దాకా చిన్నగా మళ్ళీ ఏమైంది, ఆ బండరాయి మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ కింద నుంచి ఆ మనిషి తోసుకుంటూ కొండ మీద పెడతాడు. ఏంద్రా ఈ డ్రామా, ఇంకా అంతే 100 సార్లు చూసినా అదే, కిందకు వచ్చేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం మళ్ళీ అది. ఏంద్రా ఇది కూడా డ్రామానా ఏంద్రా అన్నారు అనుకోండి, అక్కడ చెప్తాడనమాట, అరే ఇది పిచ్చి డ్రామా కాదు, నువ్వు పిచ్చోడివి, నువ్వు ఏం చేస్తున్నావు, తెల్లారే లేస్తున్నావు, పనికి పోతున్నావు, సాయంత్రం వస్తున్నావు, నిద్రపోతున్నావు, మరలా పనికి వెళ్తున్నావు, మళ్ళీ అదే పని చేస్తావు, మళ్ళీ వెళ్తావు, మళ్ళీ అదే పని చేస్తావు, మళ్ళీ వెళ్తావు, మళ్ళీ అదే పని చేస్తావు, నీ జీవితమే ఇందులో కనబడుతుందా, నీకు అర్థమవుతుందా అంటాడు. అదే అబ్సర్డ్ డ్రామా. చూడడానికి పిచ్చిగా ఉంటుంది కానీ మనం చేసే పిచ్చి పనులే అక్కడ ప్రతిబింబిస్తుంటాయి అన్నమాట. శామ్యుయల్ బెకెట్ వెయిటింగ్ ఫర్ గాడ్. ఈ యాక్చువల్గా వెయిటింగ్ ఫర్ గాడ్
నా అనేసి మనం ఎవరైనా చూసిన వాళ్ళకి అర్థమైపోయింది. కాదంటాడు రాసిన వ్యక్తి శామ్యుయల్ బెకెట్. ఎందుకంటే మనకు అర్థమైపోతుంది, జాగ్రత్తగా గమనిస్తే అంత ఏంది అసలు ఎందుకు ఈ క్యారెక్టర్స్ ఇలా బిహేవ్ చేస్తున్నాయి అని అనిపిస్తుంది. కానీ మన ఆత్మనేత్రం కనుక ఇదైతే ఓహో ఇదే చెప్పదలుచుకున్నది, పిచ్చిగా ఉంటుంది డ్రామా. అసలు ఎంత పిచ్చిగా ఉంటుందంటే మనకు పిచ్చిక్కిపోద్ది, కానీ మనం చేసే పనులే అందులో కనబడుతుంది. తర్వాత మ్యూజికల్ థియేటర్ కంప్లీట్గా ఇది ఏంటంటే సాంగ్స్ డ్యాన్స్లు అన్నీ ఉంటాయి అన్నమాట. మ్యూజికల్ థియేటర్ ఇది వచ్చేసి అంటే టెల్లింగ్ ఏ స్టోరీ త్రూ మ్యూజిక్ ద్వారా స్టోరీని చెప్పడం అయితే జరుగుతుంది. డ్యాన్స్లు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్ని లెస్ మిజరబుల్స్ కానివ్వండి, ద ఫ్యాంటమ్ ఆఫ్ ఒపేరా కానివ్వండి దీనికి ఉదాహరణలు. ఇవి డ్రామాటిక్ టైప్స్ అండి వీని. తర్వాత ఎస్సే ఉంది. ఎస్సే అనేది మనం చూద్దాం. ఎస్సే వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ ఎస్సే అని ఉంది. డిస్క్రిప్టివ్ ఎస్సే అంటే డిస్క్రైబ్ చేయడం, వర్ణించడం అని. డిస్క్రైబ్ ఏ పర్సన్ కానివ్వండి, ప్లేస్ కానివ్వండి, ఆబ్జెక్ట్ కానివ్వండి చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. వివరించడం అంటే ఆషామాషిగా కాదు, ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పడం అనమాట. సైకిల్ గురించి వర్ణిస్తుంటే బెల్లు, హ్యాండిలు ఇవన్నీ చెప్తా ఉన్నాం. ఏ డే అట్ బీచ్, మై చైల్డ్హుడ్ హోమ్ అనేవి డిస్క్రిప్టివ్ ఎస్సేకి ఉదాహరణలు లిటరేచర్లో ఉన్నాయన్నమాట. నేరేటివ్ ఎస్సే, ఎస్సేలో కథ చెప్పడం, స్టోరీ చెప్తుంది. ఇది అడిగారండి, మాక్ టెస్ట్లో అడిగారు. నేరేటివ్ ఎస్సే అనేది ఏంటి? నేరేటివ్ ఎస్సే అనేది ఏం చెప్తుంది అంటే కథ చెప్తుంది. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఒక మెసేజ్ ఉన్న ఇది ఉంటుంది, ఇలా జరిగింది నాకు, ఇది జరిగింది, అందులో ఏముంటుంది, ఒక కథ ఉంటుంది, దానికి ఒక మోరల్ ఉంటుంది. ద డే ఐ లాస్ట్ మై వ్యాలెట్, ఏ మెమరబుల్ జర్నీ అనేవి నేరేటివ్ ఎస్సేకి ఉదాహరణలు. ఈ క్రింది వాటిలో కథ చెప్పేటటువంటిది ఏది అని అడిగాడని నేరేటివ్ ఎస్సే. ఎక్స్పోజిటరీ ఎస్సే, ఈ ఎస్సే ఏంటంటే ఎక్స్పోజ్ చేస్తుంది, అంటే ఒక నిజాన్ని ఏం చేస్తా అంటే బయట పెడుతుంది. ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, హౌ టు రైట్ యాన్ ఎస్సే, ఇవి ఎక్స్పోజిటరీ ఎస్సేలకు ఉదాహరణలు. పర్స్యూయేసివ్ ఎస్సే, మనల్ని బుజ్జగించడం, మనల్ని ఏం చేస్తారు, పర్స్యూయేట్ చేయడం, నచ్చ చెప్పడం. దీనికి తగ్గట్టుగా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఎవిడెన్స్లు చూపిస్తారు మనం నచ్చ చెప్పడానికి. ఇంపార్టెన్స్ ఆఫ్ రీసైక్లింగ్ అనో, ద బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనో, ఇలాంటివి మనకి ఈ పర్స్యూజ్ ఎస్సే అనమాట. బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, వ్యాయామం చేయండి మంచిది, ఇలా చేస్తే ఇలా అవుతుందని మనల్ని నచ్చ చెప్పడం. ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఉంటుంది. ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఏంటంటే ఇందులో కొన్ని ఎవిడెన్స్ చూపించే ఆర్గ్యుమెంట్, ఇంకా గొడవ ఆడుతున్నట్టే, ఏకపక్షంగా గొడవ ఆడడం అంటే ఏంటంటే ఏకపక్షంగా ఎవిడెన్స్. ఇప్పుడు గొడవ ఆడేవాడికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది, దాని ప్రకారం గొడవ ఆడుతున్నట్టే. షుడ్ కాలేజ్ అథ్లెట్స్ బి పే చేయాలా, ఇలా ఒక ఎస్సే ఉదాహరణ అనమాట. కంపేర్ అండ్ కాంట్రాస్ట్, పోలికలు మరియు వ్యత్యాసాలు చూపించేటటువంటి ఎస్సే. సిమిలారిటీస్ చూపిస్తారు, డిఫరెన్స్ చూపిస్తారు. ఓకేనా? కంపారిజన్ ఆఫ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనో, కాంట్రాస్ట్ ఆఫ్ సిటీ లైఫ్ అండ్ కంట్రీ లైఫ్ అనో, ఈ విధంగా. కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణం దాని ఫలితం. రీజన్ అండ్ రిజల్ట్, ఓకేనా, దానికి సంబంధించింది. కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, ఎఫెక్ట్స్ ఆఫ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్. అనలిటికల్ ఎస్సే, అనలిటికల్ ఎస్సే అంటే అనలైజ్ చేయడం, విశ్లేషించడం. ఏదైనా కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, ఫిల్మ్ కానివ్వండి, ఫిల్మ్ రివ్యూస్ రాస్తూ ఉంటారు, అనలిటికల్ ఎస్సేస్ కింద వస్తూ ఉంటాయి అవన్నీ. హామ్లెట్, షేక్స్పియర్ హామ్లెట్ మీద అనాలిసిస్, ఓకేనా, ఒకదాని మీద రివ్యూ రాయడం, మూవీ రివ్యూ లాంటివి అనలిటికల్ ఎస్సేస్. రిఫ్లెక్టివ్ ఎస్సే, ఇదేంటంటే మన పర్సనల్ ఎక్స్పీరియన్స్, మన ఓన్ రిఫ్లెక్షన్స్ని రిఫ్లెక్టివ్ ఎస్సేలో పొందుపరుస్తాం. మై గ్రోత్ యాజ్ ఏ వింటర్, లెసన్స్ ఫ్రమ్ ఫెయిల్యూర్, ఇలాంటివి. ఇక తర్వాత నావెల్ టైప్స్ అనేవి ఉన్నాయి. అదిగోండి నావెల్ టైప్స్ కూడా మనం చూద్దాం. ఏంటంటే కొంచెం ఏవైతే ఇంకొన్ని యాడ్ చేయడానికి ప్రయత్నించాను వీటిలో. రియలిస్టిక్ నావెల్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితంలో పడినటువంటి కష్టాలు లేకపోతే చూసినటువంటి యాజ్ ఇట్ ఈజ్గా రాయడం అనేది తన చుట్టుపక్కల చూస్తాడు, వాటిని తన నవల్లో పెడతాడు. చార్లెస్ డికెన్స్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్. చార్లెస్ డికెన్స్ యాక్చువల్గా జైల్లో తన చిన్నతనంలో జైల్లో గడపాల్సి వచ్చింది. దాని కారణం ఏంటంటే తన తండ్రి అప్పు తీర్చలా, తండ్రిని తీసుకెళ్ళి జైల్లో వేశారు. మరి తన్ని చూసుకోవడానికి ఎవరు లేరు, పిల్లోడు కూడా జైల్లో ఉన్నాడు. తన జీవితం జైల్లో గడపడం వల్ల చాలా తన నవల్లో ఏం జరిగిందంటే ఈ విషయాలను పొందుపరిచాడు. జేన్ ఆస్టిన్ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్. ఒక కుటుంబంలో 5 ఆడపిల్లలు ఉన్నారు, ఎలా పెళ్లి చేయాలి, ఆ తల్లికి ఆ తండ్రి ఎదుర్కొన్నటువంటి కష్టాలని
చూడడం జరిగింది. ఓన్గా చూడడం, తన కుటుంబంలోనూ వేరే వాళ్ళ కుటుంబంలో ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ ఆ విధంగా రావడం జరిగింది. హిస్టారికల్ నావెల్ చరిత్ర ఏదైతే ఉందో దాన్ని నావెల్గా రాయడం. ఇదేందండి హిస్టారికల్ డ్రామా టైప్ వేరు, యాక్ట్లు ఉంటాయి, సీన్లు ఉంటాయి, అవి స్టేజ్ మీద వేయడానికి. హిస్టారికల్ నావెల్ అదే చదువుకోవడానికి. ఇందులో రైమ్ ప్రాసలు అవసరం లేదు, ఇందులో ఒక పెంటామీటర్ నోసే ఇవన్నీ అవసరంలా, కప్లెట్లో రాయాలను ఇవన్నీ అవసరంలా, ఎట్లా పడితే అట్లా రాయేసుకోవచ్చు. మనం చదువుతున్నది నావెల్సే. ఒకప్పుడు నావెల్ రాసేవాళ్ళని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. అరే ఆడవాళ్ళు రాసుకునేది నావెల్స్, ఎందుకు రాస్తారు అని కూడా వర్జీనియా వుల్ఫ్ మళ్ళీ సపోర్ట్ చేయాల్సి వచ్చింది. వర్జీనియా వుల్ఫ్ మళ్ళీ దానికి ఎందుకు ఆడవాళ్ళు నవళ్ళు రాస్తారు అని చెప్పేసి దానికి ఒక బుక్ రాయాల్సి వచ్చింది. ఎందుకంటే రూమ్స్ ఉండే వాళ్ళకి స్పెసిఫిక్గా వాళ్ళని జనరల్గా ఇలా రాస్తున్నారంటే ఒప్పుకోరు. ఈ నవళ్ళు అనుకోండి వంట వండుకునేటప్పుడు కూడా ఒక థాట్ అనుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఫేర్ చేసుకోవచ్చు అని రాస్తాం. ఈ హిస్టారికల్ నావెల్స్ వచ్చేసి ఏంటంటే హిస్టరీలో జరిగినటువంటి వివిధ సంఘటనల్ని అందులో ఉంచుతారు. హిలరీ మ్యాండెల్స్ వోల్ ఫాల్ కానివ్వండి, లియో టాల్స్టాయ్స్ వార్ అండ్ పీస్ కానివ్వండి. గోతిక్ నావెల్ అంటే సింపుల్గా మనకు అర్థం కావాలంటే ఒక పాటుపడిన బిల్డింగ్ ఉంటుంది, అందులో పాపం ఒక అమ్మాయి చిక్కుకొని ఉంటుంది, లేదా ఒక వ్యక్తి చిక్కుకొని ఉంటాడు, ఆ వ్యక్తి కాపాడబడాలి, లేదా ఆ వ్యక్తికి ఆ అరుపులు, అరుంధతి ఇట్లాంటి మూవీస్ ఉంటాయి, ఒక పెద్ద ఏముంటుంది మహల్ ఉంటుంది అట్లా అనమాట. మేరీ షెల్లీ ఫ్రాంకెన్స్టైన్, బ్రామ్ స్టోకర్స్ డ్రాకులా, ఇవి గోతిక్ నావెల్స్ సంబంధించి ఉదాహరణలు. తర్వాత బిల్డింగ్స్ రోమన్ నావెల్. ఈ రొమాన్స్ నావెల్ అనేది డిఫరెంట్, దయచేసి గమనించండి. బిల్డింగ్స్ రోమన్ అనేది ఒక నావెల్ అనమాట. ఈ బిల్డింగ్స్ రోమన్ నావెల్ అంటే ఏంటంటే పిల్లవాడు చిన్నప్పటి నుంచి కిడ్ నుంచి టీనేజర్ నుంచి యూత్ నుంచి యంగ్ మ్యాన్, టీనేజర్ నుంచి యంగ్ మ్యాన్, ఈ దశలు ఉంటాయి చూసారా, వాటిని కవర్ చేస్తూ కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ అనమాట. దాన్ని బిల్డింగ్స్ రోమన్ అంటారు. జేడి సాలింగర్స్ ద క్యాచర్ ఇన్ ద రై, టు కిల్ ఏ మాకింగ్ బర్డ్, మనకి టెట్లో ఉంది టు కిల్ ఏ మాకింగ్ బర్డ్, ఇది కూడా బిల్డింగ్స్ రోమన్ నావెల్. ఎందుకని అందులో ఉన్నటువంటి పాప చిన్నప్పుడు ఏదైతే సంఘటనలు చూస్తుందో మనకు చెప్తుంది. 10 ఏళ్ల పాప, 6 ఏళ్ళు సంథింగ్ కొన్ని ఏళ్ల పాటు జరిగినటువంటి ఏదైతే సంఘటనలు ఉన్నాయో, అంటే ఒక సర్టెన్ ఏజ్ నుండి సర్టెన్ ఏజ్ వరకు తను చూస్తుంది. ఆ కథ మొత్తం మనకు చెప్తూ ఉంటుంది. ఆ కథతో పాటు ఈ అమ్మాయి కూడా పెరుగుతూ ఉంటుంది. దాన్నే బిల్డింగ్స్ రోమన్ వచ్చేసి నావెల్ టైప్ అంటారు. టు కిల్ ఏ మాకింగ్ బర్డ్. రొమాన్స్ నావెల్ ఇదేంటంటే రొమాంటిక్ రిలేషన్స్ సంబంధించి జేన్ ఆస్టిన్ సెన్స్ అండ్ సెన్సిబిలిటీ కానివ్వండి, నికోలస్ స్పార్క్స్ నోట్బుక్ కానివ్వండి, ఇది రొమాంటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్. సెంట్రల్ పాయింట్ ఏంటంటే లవ్ స్టోరీ ఉంటుంది మెయిన్ ప్లాట్గా. తర్వాత మిస్టరీ నావెల్ అంటే ఏం లేదు, క్రైమ్ థ్రిల్లర్స్ ఇవి ఉంటాయి కదా మనకి, డిటెక్టివ్ స్టోరీలు అవన్నీ. అగాథా క్రిస్టీ మర్డర్ ఆన్ ద ఓరియంట్ ఎక్స్ప్రెస్, ఆర్థర్ కానన్ డోయిలే ద హౌండ్ ఆఫ్ బాస్కర్ విల్లీస్, ఇవన్నీ కూడా. సైన్స్ ఫిక్షన్ నావెల్స్ ఉంటాయి. సైన్స్ ఫిక్షన్ నావెల్స్ అంటే ఏంటో మనకు తెలుసు, సైంటిఫిక్. మనం తెలుగులో చూసుకుంటే 24 వచ్చింది, 24 ఇట్లాంటివి సైన్స్ ఫిక్షన్ నావెల్స్ ఉంటాయి. బ్రేవ్ న్యూ వరల్డ్, ఐజాక్ అజిమోవ్స్ ఫౌండేషన్, ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఫిక్షన్ నావెల్స్కి ఉదాహరణలు అనమాట. ఫ్యాంటసీ నావెల్స్. ఈ ఫ్యాంటసీ నావెల్స్ ఏంటంటే ఒక మ్యాజికల్ సూపర్ న్యాచురల్లోకి తీసుకెళ్ళిపోతారు. మనకి చాలా ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి ఈ ఫ్యాంటసీ దాంట్లో. ఓ వేరే గ్రహం, వేరే ప్రపంచం, ఓ చిన్న బీరువా ఉంటుందండి, ఆ బీరువాలోకి వెళ్ళంగానే ఇంకో వేరే ప్రపంచం ఓపెన్ అవుతుంది, అది ఫ్యాంటసీ వరల్డ్, ఫ్యాంటసీ నావెల్. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కానివ్వండి, హ్యారీ పోటర్ కానివ్వండి, వేరే ప్రపంచానికి తీసుకెళ్తాయి. ఇవన్నీ కూడా ఫ్యాంటసీ నావెల్స్ అనమాట. డిస్టోపియన్ నావెల్ ఇదేంటంటే మనకు అర్థం కావడానికి చుట్టుపక్కల ఉన్నాయి చెప్తే ఈజీగా మీకు అర్థమవుతాయని వాటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది, దయచేసి గమనించండి. డిస్టోపియన్ నావెల్ అంటే ఏంటంటే ఈ నావెల్స్ ఒక నెగిటివ్ ఆస్పెక్ట్. జనరల్గా చూసుకుంటే ఇప్పుడు పొలిటికల్ పవర్ ఉందని, ఈ పొలిటికల్ పవర్ గనక అబ్సల్యూట్ పవర్ అంటే టోటల్ పవర్ మొత్తం ఒకే వ్యక్తి చేతిలో గనక వెళ్ళిపోతే వ్యవస్థల్ని ఎలా నాశనం చేసి ఒక మనిషి టోటల్ ప్రజల మొత్తాన్ని ఎలా తన యొక్క చిటికిన వేలతో ఆడించాలనుకుంటాడు. సింపుల్గా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ ఎలా అయితే ఆడించబడుతుందో అలా ఆడించబడుతుంది సమాజం అనేసి నమ్మేటటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. అలాగే నడిపించబడుతుంది కదా, నడిపించబడుతుంది ఎవరో ఒక వ్యక్తి నిర్దేశిస్తూ ఉంటాడు, వాటి ప్రకారం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఫ్యూచర్ సొసైటీ
అప్రెసివ్ కంట్రోల్ అండ్ కన్ఫార్మిటీ. అంటే ఏం జరుగుతుందంటే ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది. ఒక వ్యక్తి అందరిని ఆడిస్తూ ఉంటాడు తన చిటికిన వేలు మీద. అతను ఏం చేయాలనుకున్నాడో అదే జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే బిగ్ బాస్ షో ఉంటుంది. బిగ్ బాస్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన తుమ్మమంటే తుమ్ముతారు, దగ్గమంటే దగ్గుతారు. అట్లా జార్జ్ ఆర్వెల్ యానిమల్ ఫామ్ రాసినటువంటి వ్యక్తే 1984 రాయడం జరిగింది. మార్గరెట్ అట్వుడ్స్ హ్యాండ్ మేడ్స్ టేల్, ఇవి డిస్టోపియన్ నావెల్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఏంటంటే టోటల్ ఎక్కడ ఈ ఈ వ్యక్తి అందరినీ చిటికిన వేల మీద ఆడిస్తూ ఉంటాడు. ఎట్లా అంటే ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఎవరు ఏది చేసినా ఆఖరికి మనసులో అనుకున్నా కానీ అతని గురించి వ్యతిరేకంగా తెలిసిపోద్ది. అట్లా ఉంటుంది ఆ నావెల్. అతను ఏం చేస్తాడు, రాక్షసులాగా చంపేస్తాడు అవసరం అయితే. అందుకని అందరూ ఆయన్నే పొగుడుతూ ఉంటారు. అంతా ఇది జరుగుతుంది. ఎక్కడ అతనికి సంబంధించి ఒక్క ముక్క వ్యతిరేకత కూడా రాకూడదు. అలా ఉంటుందన్నమాట. దాన్ని డిస్టోపియన్, అలాంటివి చెప్పేవాడిని డిస్టోపియన్ నావెల్స్ అంటారు. సెటైరికల్ నావెల్, సెటైర్ చేస్తూ అంటే విమర్శిస్తూ ఏదైతే సమాజంలో సోషియేటల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి వాటిని సెటైర్ చేస్తూ అట్లా రాయబడేది. జోసెఫ్ హెల్లర్స్ క్యాచ్-22 చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఆస్కారం ఉంది ఎస్జిటి వాళ్ళకి సంబంధించి. క్యాచ్-22 అనేది. అండ్ జార్జ్ ఆర్వెల్స్ యానిమల్ ఫామ్ మనం చూసాం ఎంత సెటైరికల్గా ఉంటుంది. ఎలగారికల్ అంటే అక్కడ జరిగేది పశువులు పందులతో పోల్చాడు. పందులు రష్యా ఎవరైతే సోషలిస్టులు ఉన్నారో ఎవరైతే గొప్పోళ్ళం మేము అనుకుంటే ఇంటెలెక్చువల్ వాళ్ళందరినీ పందులతో పోల్చాడని. వర్కింగ్ క్లాస్నేమో గాడిదలతో పోల్చాడు. ఈ విధంగా కొంచెం మిడిల్ క్లాసు ఎవరైతే ఉన్నారో గుర్రాలుగా అట్లా కొంచెం మార్చాడు. గొర్రెలుగా, మేకలుగా, అట్లా ఒక్కొక్కళ్ళను ఒక్కో రకంగా పోల్చి ఒక రకంగా నిజంగా చెప్పాలంటే ఇంటెలెక్చువల్స్ పందులతో పోలిస్తే అక్కడే అర్థమవుతుంది అది విమర్శనాత్మకమైన నావెల్ అనేసి. కాబట్టి ఇప్పుడు మనం అడిగే దాన్ని బట్టి అక్కడ కింద ఉండే దాన్ని బట్టి మనం రెస్పాండ్ అవుతాం. యాలిగారికలా, సెటైరికలా రెండు వేరువేరుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక షార్ట్ స్టోరీ అదండి. ఇప్పుడు షార్ట్ స్టోరీ గురించి చెప్పుకున్నాం. అసలు షార్ట్ స్టోరీ ఏంటంటే జనరల్గా కథలు చిన్నవిగా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఒక చిన్న నేరేటివ్ అంటే కథ చెప్పడం జరుగుతుంది ఈ షార్ట్ స్టోరీలో. షార్టర్ ఇన్ లెంత్ దాన్ ఏ నావెల్ అంత పెద్దవి కూడా. నావెల్ 300 పేజీలు ఉంటాయి సింపుల్గా. అంత ఉండదు. మహా అయితే 4-5 పేజీలు లేదా 10 పేజీలు మహా రాస్తే. మహా అనుకుంటే 20 పేజీలు అంతే, అంతకుమించి ఉండవు షార్ట్ స్టోరీస్. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయంటే స్పష్టంగా స్టోరీ టెల్లింగ్ చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ ఉండదు. సింగిల్ థీమ్నే తీసుకుంటారు. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్సే ఉంటాయి. అండ్ సెట్టింగ్స్ కూడా 10-15 అట్లా ఉండవు. సింగిల్ సెట్టింగ్, అడవిలోనే సెట్టింగ్ అంటే ప్రదేశం అండి. ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏ టైంలో, ఇవన్నీ సెట్టింగ్ తెలియజేస్తుంది అనమాట. ఒకటే సెట్టింగ్ లేదా 2 సెట్టింగ్ అంతే. చాలా లిమిటెడ్ సెట్టింగ్స్ ఉంటాయి, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోవడానికి. మీరు షేక్స్పియర్ కథలు తీసుకుని 20-30 మంది ఉంటారు. షేక్స్పియర్ డ్రామాస్ తీసుకుంటే అవన్నీ గుర్తుంచుకోలేదు. మెయిన్ ఒకళ్ళు ఇద్దరు అసలు హ్యామ్లెట్ కానివ్వండి, మ్యాక్బెత్ కానివ్వండి, చనిపోయే వాళ్ళ లిస్ట్ ఉంటుంది. వాడిని చంపాడు, ఈయన్ని చంపాడు, ఇవన్నీ ఉంటాయి. ఇంత ఉండవు కథలో. ఈ షార్ట్ స్టోరీలు అలా ఉండవు. ఎక్కడి నుంచి ఒరిజిన్ అంటే స్టోరీ టెల్లింగ్ ఒరిజిన్స్ నుంచి 1920 సెంచరీస్లో షార్ట్ స్టోరీ అనేది అంతకుముందు లేదండి. ఎవడు ఎంత గొప్పగా రాస్తాడు. మిల్టన్ ఎపిక్ రాయాలనుకున్నాడు. ఇలియాడ్, ఒడిస్సీ హోమర్ రాశాడు. ఇలియాడ్, ఒడిస్సీ. దాన్ని చూసి మిల్టన్ ఏమనుకున్నా, నేను ఎపిక్లు రాస్తా. ఎపిక్లు అంటే మన వల్ల కాదు చదవడం, అది ఓల్డ్ లాంగ్వేజ్, మన వల్ల అసలు కానే కాదు. ఎన్ని పుస్తకాలు చదవాలో, మన జీవితం సరిపోదా అన్నట్టుగా ఉంటుంది. అలాంటిది షార్ట్ స్టోరీ అనేది మన వాళ్ళు అనమాట. టిక్ టాక్ లాగా, షార్ట్స్ లాగా షార్ట్ స్టోరీ. ఈ షార్ట్ స్టోరీ రాయడంలో ఎవరు ప్రసిద్ధులు అంటే ఎడ్గర్ అలన్ పోయే, నథానియల్ హాథోర్న్, ఆంటన్ చెకోవ్, గై డి మౌపాసాంట్, క్యాథరిన్ మాన్స్ఫీల్డ్. ఈ మెయిన్ వర్క్స్ వచ్చేసి ఎడ్గర్ అలన్ పోయెస్ ద టెల్ హార్ట్, హాథోర్న్స్ యోవ్ గుడ్ మ్యాన్ అండ్ చెకోవ్స్ లేడీ విత్ ద డాగ్. ఆంటన్ చెకోవ్ చాలా రాశారండి. మనం డిగ్రీలో చదువుకునే కానివ్వండి చాలా ఉన్నాయి. బెట్ ఉంది, ఆంటన్ చెకోవ్ బెట్ మనం చదివాం కదా. షార్ట్ స్టోరీ మన దాంట్లో కూడా ఉంది. మ్యారేజ్ ప్రపోజల్ అని ఒకటి ఉంటుందండి ఆంటన్ చెకోవ్ది, చాలా బాగుంటుంది. అవన్నీ కూడా షార్ట్ స్టోరీస్. వెరీ పాపులర్ అయ్యారు వీళ్ళు షార్ట్ స్టోరీస్తో.
కాబట్టి ఇదండి షార్ట్ స్టోరీకి సంబంధించి. అండ్ టోటల్గా ఇంకా ఏంటంటే మనం ఆల్రెడీ బ్లాగ్లో చెప్పుకున్న దానికి కొంత ఎడిషన్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. అదిగోండి బెట్ బై యాంట్ అండ్ చెక్అవుట్ షార్ట్ స్టోరీ దాంట్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా పాపులర్ అనమాట. కాబట్టి ఇది ఇక మెథడాలజీకి సంబంధించి ఆల్రెడీ మీకు ఇక్కడే బ్లాగ్లోనే ఇవ్వబడ్డాయి. మీకు ఏంటంటే ఇది ఒక్కటే కొంచెం ప్రైస్కి పెట్టడం జరిగిందండి. మిగతా ఏ కూడా పెట్టలేదు, అన్నీ ఫ్రీనే. టోటల్ మీరు కనుక పర్చేస్ చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ వినేసి నోట్స్ కనుక రాసుకోగలిగితే బెటర్, రివిజన్ పర్పస్ అన్నీ కూడా బాగుంటాయి. లేదు నేను తీసుకోవాలనుకున్న పక్షంలోనే మెథడాలజీ కానివ్వండి, ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే టోటల్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ కానీ అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయంటేనే పీడిఎఫ్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.